హరే కృష్ణ డివోటీస్ అందరికీ శ్రీమద్ భాగవతం క్లాస్కి స్వాగతం అండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడు మనము 4వ స్కందము 30వ అధ్యాయంలో ప్రచేతసుల యొక్క ప్రేయర్స్ 22వ శ్లోకం నుంచి 42వ శ్లోకం వరకు ఉన్నాయి. ప్రచేతసుల ప్రేయర్స్ ఈరోజు మనం చర్చించుకుందాం. ప్రచేతసుల ప్రేయర్స్ అయిపోయిన తర్వాత, వాళ్ళ ప్రార్థనలు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా పుత్రుడు జన్మించాడు అనే విషయాన్ని కూడా ఈరోజు మనము చర్చిద్దాం. అయితే ఇంతవరకు ఏం చర్చించామంటే ప్రాచీన బర్హి యొక్క పుత్రులైనటువంటి ప్రచేతసులు ఎప్పుడైతే వాళ్ళు రాజ్యాభిషేకం కావాలి, వాళ్ళు వివాహం చేసుకొని రాజ్యాధికారాన్ని స్వీకరించడానికంటే ముందుగా వాళ్ళు భగవంతుణ్ణి స్మరించుకోవాలని అడవులకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి భగవంతుడి యొక్క కృప వలన స్వయంగా పరమశివుడు దర్శనమిచ్చి స్వయంగా భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలి అని రుద్రగీతం ద్వారా తెలియజేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు రుద్రగీతాన్ని విని ఆయన యొక్క సాంగత్యం వలన ఆ రుద్రగీతాన్ని వాళ్ళు ప్రార్థిస్తూ స్వయంగా భగవంతుడైన విష్ణు భగవానుణ్ణి కొలనులో నీటి అడుగున 10,000 సంవత్సరాలు భక్తితో సౌహార్దంతో భక్తి యోగాన్ని ఆచరించిన తర్వాత వాళ్ళందరూ కూడా అన్నదమ్ములైనప్పటికీ కూడా ఏ విధమైన భేదాభిప్రాయాలు వారిలో లేవు. ఆ విధంగా వాళ్ళు ఎంతో నిష్ఠతోని తపస్సుని ఆచరించినప్పుడు భగవంతుడు స్వయంగా ప్రసన్నుడయ్యి వాళ్ళకి దర్శనం ఇచ్చి వాళ్ళకి వరాన్ని కూడా ఇస్తాడనమాట. మీరు స్వయంగా ఇక్కడనే కాదు, ఇక్కడున్నప్పుడు ఎలా భగవంతుడి యొక్క కృపని పొంది భౌతికంగా సుఖాలని అనుభవిస్తారో అలాగే భగవద్ధామాన్ని కూడా చేరుకుంటారని ఆయన వరాన్ని ఇస్తాడు. ఆ తర్వాత ఎవరిని వివాహం చేసుకోవాలో కూడా ఆయన చెప్తారు. ఎవరంటే కండు మహర్షి మరియు ప్రమ్లోచ అప్సరస వాళ్ళిద్దరి యొక్క పుత్రికని వాళ్ళిద్దరూ కూడా ఆమెని బాధ్యతని స్వీకరించలేక వనాల్లో వృక్షాల మధ్య విడిచి వెళ్ళినప్పుడు, ఆమె ఆకలితో ఉన్నప్పుడు చంద్రుడు ఆమె నోట్లో వేలుని పెట్టి ఆమెని రక్షిస్తాడు. ఆ విధంగా వృక్షాల చేత సంరక్షించబడినటువంటి ఆ కన్యని వివాహం చేసుకొని తర్వాత మీరు మీ తండ్రి గారి యొక్క రాజ్యాన్ని పరిపాలించమని భగవంతుడు స్వయంగా వరాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే భగవంతుడు వరాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆయన్ని దర్శనం చేసుకొని చాలా సంతోషిస్తారు. అప్పుడు ప్రచేతసులు భగవంతుడి యొక్క ప్రార్థనలు ప్రారంభిస్తాడు. అది మనకి 22వ శ్లోకం నుంచి మనం చూడవచ్చు. ప్రచేతస ఊచుః నమో నమః క్లేశ వినాశనాయ నిరూపితోదార గుణాహ్వయాయ మనోవచో వేగ పురోజవాయ సర్వాక్షమార్గై రగతాధ్వనే నమః. ప్రచేతసులు ఈ విధంగా అంటున్నారనమాట. స్వయంగా భగవంతుడిని కీర్తిస్తూ, దేవదేవ నీవు సమస్త క్లేశాలని నివారించేవాడివి. ఏ విధంగా చెప్తున్నారు సమస్త క్లేశాలని ఆయన నివారిస్తారని? ఇక్కడ చెప్తుండండి. నమో నమః క్లేశ వినాశనాయ. ఆయన సమస్త క్లేశాలని కూడా నివారించేవాడు, ఎన్నో దివ్య గుణాలని కలిగి ఉన్నవాడు. నిరూపితోదార గుణాహ్వవాయ. ఆయన ఎన్నో గుణాలని కలిగి ఉన్నాడు అని, దివ్యమైన గుణాలని, ఆయన ఎంతో కరుణ కలిగి ఉన్నాడని. నిరూపితో ఉదార, ఉదార అంటే ఎంతో ఉదారమైనటువంటి దివ్య గుణాలు కలిగి ఉన్నాడు అని నిరూపించబడ్డాడు. ఎందుకంటే భగవంతుడు స్వయంగా మనము అజామిలుడి యొక్క చరిత్ర చూస్తే ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా అజామిలుడు కేవలం ఆయన పుత్రుణ్ణి నారాయణాన్ని స్మరించడం ద్వారా ఆయన కోసం విష్ణుదూతల్ని పంపించాడు. మనం అనుకుంటాం సాధారణంగా చూస్తే అజామిలుడు చేసిన తప్పులన్నీ కూడా చూస్తే ఎవరికైనా అసలు భగవంతుడు ఆయన నరకానికి వెళ్ళాడు కానీ ఆయన కోసం విష్ణుదూతల్ని పంపించడం ఏంటి, ఇది సరైంది కాదు, భగవంతుడు ఆయన పట్ల పార్షియాలిటీ చూపించాడు. కానీ ఎవరైతే ఆయన వల్ల బాధింపబడ్డాడో మరి వాళ్ళందరికీ న్యాయం జరగనట్టే కదా, అలా అని మనకు అనిపిస్తుంది. కానీ భగవంతుడు ఏ విధంగా అంటే ఏమాత్రం కొంచెము మనము
మన భక్తి ఏమాత్రం కొంచెం ఉన్నా, మన మనసులో ఉన్నటువంటి భావం ఏ విధంగా ఉన్నా, ఏదైనా ఒకటి చూస్తాడు ఆయన. భావం అయినా చూస్తాడు, మనం చేసిందైనా ఒకటి. ఏదైనా ఒక్కటి నువ్వు సరిగ్గా చెయ్యి. నీకోసం నేను పరిగెత్తుకుంటూ వస్తాను అని అజామిలుడి వృత్తాంతం ద్వారా మనకి తెలుస్తుంది. అసలు అజామిలుడి వృత్తాంతం ద్వారా మనం ఎన్నో విషయాల్ని తెలుసుకోవచ్చు. అసలు ఏ విధంగా అజామిలుడు అన్ని తప్పులు చేసినప్పటికీ కూడా భగవంతుడి యొక్క కృప ద్వారా భగవద్ధామానికి ఎలా వెళ్ళాడు అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ అదంతా ఆయన యొక్క గుణాలు. ఎన్ని దివ్య గుణాలు ఉన్నాయంటే భగవంతుడికి మనము లెక్క పెట్టలేం. ఎంతో ఉదారుడు. అందుకనే స్వయంగా మన కోసం ఈ భూమి మీదికి వచ్చి భగవంతుడు స్వయంగా కలియుగంలో మన కోసం భూమి మీదికి వచ్చి ఎంతో ఔదార్య రూపం చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి మన పట్ల ఎంతో కృపని చూపించాడు. పవిత్ర నామాన్ని మనకిచ్చాడు. అటువంటి మంగళకరుడైనటువంటి భగవంతుడు మనోవాక్కుల వేగమునకు అతీతమైన గతి. మనోవాక్కులు అంటే మన మనస్సు ఇప్పుడు ఇక్కడున్న ఎక్కడికైనా ఏ నిమిషంలో అయినా వెళ్ళగలం. ఇక్కడున్న మనం ఈ సెకన్‌లో బృందావనికి వెళ్ళగలం. బృందావనంలో మనం అప్పుడు ఎక్కడికెళ్ళాం? ఏం చూసాము? అని ఒక్క సెకన్‌లో మన కళ్ళ ముందుకన్నీ రావు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో బృందావనంలో ఇంతకుముందు మనం తిరిగినయన్నీ మనకు గుర్తు రాగలవు. అటువంటిది మన మనస్సు, మన వాక్కు కూడా అంతే వేగం. కోపం వస్తే ఒకే సెకన్‌లో ఎన్ని మాటలైనా అనగలం. అలాంటి మనోవాక్కుల వేగానికంటే కూడా వేగంగా భగవంతుడి యొక్క గతి ఉంటుందంట. అందుకని ఆయనని అర్థం చేసుకోవడం మనకి చాలా కష్టం. మనొక చిన్న అజామినుడి చరిత్ర చూస్తేనే అసలు భగవంతుడేంటి? ఆయన గుణగణాలేంటి? అసలు ఎవరిని స్వీకరిస్తాడు? ఎవరిని స్వీకరించడు? మరి అజామినుడు అన్ని తప్పులు చేస్తేనే ఆయనకంత కృప చూపించాడు. మనం అందులో ఎలాంటి తప్పులు ఏమీ చేయలేదు. మనం ప్రతిరోజు భగవంతుడి నామ 16 మాలలు చేస్తున్నాం. అయినా మన మీద ఎందుకు కృప చూపించట్లేదు? ఏమిటా వ్యత్యాసం? అలా మనము భగవంతుడు ఇప్పుడు మనము ప్రతి ఒక్క కథల్లో గూడా ఆయన భక్తుల యొక్క కథల్ని ఆయన లీలల్ని పలు పలు విధాలుగా మనం చర్చించుకుంటున్నాం. చర్చించుకున్నప్పుడు ప్రతి ఒక్క కథలో కూడా మనం ఏం చేయాలంటే ఒక కథని మన భాగవతంలో కథలంటే జరగనివని కాదు. మనమైతే ఇప్పుడు ఆయన లీలలన్నింటి కథల రూపంలో చర్చించుకుంటున్నాం. కానీ ఇవన్నీ జరిగినవే. అయితే ప్రతి ఒక్క ఆయన యొక్క లీలలు ఆయన భక్తులతోని ఆయన చేసినటువంటి అన్ని లీలల్లో కూడా అసలు భగవంతుడి గుణగణాలు ఏమిటి? ఆయన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరిని ఆయన ఇష్టపడతాడు? ఎవరిని ఇష్టపడడు? ఎవ ఎవరి పట్ల ఆయన ప్రసన్నమవుతాడు? మరి ఆ ప్రసన్నత మన పట్ల ఎందుకు కలగట్లేదు? మనలో ఉన్నటువంటి దోషం ఏమిటి? అని ప్రతి నిమిషం కూడా మనము చర్చించుకోవాలి. మనము ఎంతసేపటికి భగవంతుడి లీల ఏదైనా విన్నప్పుడు, ఆ లీలని లీలలాగా భగవంతుడు, ఆ భక్తుడు లాగానే మనము బయట వ్యక్తులకి సంబంధించినంత వరకుగా మనం చూస్తే, దాని నుంచి మనం ఎక్కువగా ఫలితాన్ని పొందలేము. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ ప్లేస్‌లో మనని మనం అన్వయించుకోవాలి. ఆయన ఏం చేశాడు అజామిలుడు? మేమేం చేశాం? ఎందుకు భగవంతుడు ఇంకా కృప కలగట్లేదు? కృప కలిగిందా? కలిగితే ఎంత మోతాదులో కలిగింది? ఇంకా ఎక్కువ ఎలా కలగాలి? ఎలా మనం పురోగతి చెందాలి అని ప్రతి దాంట్లో కూడా మన గురించి మనం తెలుసుకోవాలి. మరి అటువంటి భగవంతుడిని తెలుసుకోవడము, ఆయన మనసుని, ఆయన గుణగణాలు తెలుసుకోవడం అంత సులభమా? అంటే సులభం కాదు. మనో మనోవేగాల కంటే కూడా మనోవాక్కుల కంటే కూడా వేగంగా ఆయన సంచరించగలరు. అటువంటి భగవంతుడిని భౌతికమైన ఇంద్రియాలతోని మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము. అటువంటి నీకు మరల మరల నమస్కరిస్తున్నాను అంటున్నారు. ఇంకేం చెప్తున్నా అంటే భగవంతుడిని అర్థం చేసుకోవాలి అంటే అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రియై. ఆయన మన ఇంద్రియాలకు అర్థం కాడు. ఆయన నామమైన, రూపమైన, గుణమైన, సంపత్తులైన, లీలలైన మన భౌతిక ఇంద్రియాలకి అవగాహన కావు. మరి ఎలా అవగాహన అయితాయండి? ఆయన్ని ఎలా మనం అర్థం చేసుకుంటాం అంటే సేవోన్ముఖే హి జిహ్వాదో స్వయమేవ స్ఫురత్యద. ఈ శ్లోకం చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా భగవంతుడిని మనం అర్థం చేసుకోవాలి? ఆయన కథలు ఎన్నో ఉన్నాయే. ఎంతగా కృష్ణుడిని మనం అర్థం చేసుకుంటామో, ఆయన ఏ సమయంలో, ఏ భక్తుడి పట్ల
ఎలా ప్రతిస్పందిస్తున్నాడో అర్థం చేసుకుంటే ఆ విధంగానే మనం ఉండి మన పట్ల కూడా భగవంతుడి కృప ఎలా దొరుకుతుంది అని మనం అర్థం చేసుకోగలం. అందుకని ఇది సాధారణంగా మనము కూర్చొని ఎన్ని ఎన్ని గంటలు చదివి తర్కించిన తర్వాత కూడా భగవంతుడు మనకు అర్థం కాదు. భగవంతుడిని అర్థం చేసుకోవాలి అంటే సేవ చేయాలి. సేవ అంటే ఏమిటండి? మందిరానికి వెళ్ళి సేవ చేయడమే సేవ అని కాదు. భక్తులతో మాట్లాడడం, హరే కృష్ణ మహామంత్రం జపించడం, భాగవతం భగవద్గీత చదవడం, అది కూడా సేవే అవుతుంది. ఆ తర్వాత మన మెంటర్స్ చెప్పినటువంటి ఏ చిన్న సేవ చేసినా కానీ అది సేవే అవుతుంది. మందిరానికి వెళ్ళి చీపురు పట్టుకొని ఊడిస్తేనే సేవ అని అనుకోకూడదు. అది మాత్రమే సేవ అనుకోకూడదు. ఆయన ఎన్నో రూపాల్లో ఆయనని ఎలా సేవించొచ్చు, నవవిధ భక్తి మార్గాల రూపంలో మనకి వివరిస్తూనే ఉన్నాడు. అలా మనము ప్రతి నిమిషము మనని మనం తర్కించుకోవాలి. ఎలా నేను నా సేవ ద్వారా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడు మనము ఆలోచిస్తూ ఉండాలి. ఎలా నేను ఆయన్ని ప్రసన్నం చేసుకోగలను? ఇది చాలా ముఖ్యమండి ఈ శ్లోకంలో. మనోవేగాల కంటే కూడా చాలా ఫాస్ట్‌గా ఆయన గతి ఉంది. ఆయన్ని అర్థం చేసుకోవాలి అంటే కేవలం సేవ ద్వారానే సాధ్యం. సేవ అంటే మనకు తోచినట్టు చేసేది సేవ కాదు. నవవిధమైన భక్తి మార్గాలు చేసేదే సేవ. అదే మనకిచ్చినట్టు సేవా మార్గం. అది కాకుండా వేరే ఏది కూడా సేవ కాదు. అదొకటి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ 23 శ్లోకం. శుద్ధాయ శాంతాయ నమః స్వనిష్టయ మనస్య పార్థం విలసద్వయాయ నమో జగస్థానలయోదయేషు గృణీతమాయ గుణ విగ్రహాయ. ఇక్కడ ఏమంటారు? దేవా, నీకు ఇవే నా వందనములు. మనస్సు నీపై లగ్నమైనప్పుడు ద్వైత నిలయమగు ఈ జగత్తు భౌతిక స్థానమే అయినప్పటికీ అర్ధరహితంగా గోచరించును. నీ దివ్య రూపం దివ్యానంద భరితమైనది. అట్టి నీకు నమస్కారాలు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా నీవు అవతరించుట ఈ జగత్తు యొక్క సృష్టి విలయముల కొరకే అయి ఉన్నది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయనకు వందనాలు సమర్పించి ఆయన భగవంతుడి మీద మనస్సుని సంలగ్నం చేసి ద్వైత నిలయమగు, ద్వైతము అంటే ద్వంద్వాలు, ద్వంద్వాలకు నిలయమైన భౌతిక స్థానము అయినటువంటి ఈ భౌతిక జగత్తు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ భౌతిక జగత్తు భగవంతుడి నుంచే వచ్చింది. అయితే ఈ ద్వంద్వాలని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే ఈ ద్వంద్వాలని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అంటే సుఖదుఖాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అని కాదు. ఈ సుఖదుఖాలు ఏ విధంగా నా మీద ప్రభావం చూపిస్తున్నాయి? ఈ సుఖదుఖాలలో ఈ సుఖదుఖాలకి నేను ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాను? నేను ఏ విధంగా ప్రతిస్పందిస్తానో దాన్ని బట్టే నా భక్తి యొక్క పురోగతి అనేది ఉంటుంది. ఆధ్యాత్మిక పురోగతి. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు నేను ఏ విధంగా స్పందిస్తున్నాను? సుఖం వచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తున్నాను? ఈ సుఖ దుఃఖాలు నాకు ఎవరిచ్చారు? భగవంతుడిచ్చాడు. మన కర్మానుసారం మనకిచ్చిన స్వయంగా మనం శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి సర్వస్వ శరణాగతి అయితే మనకి వచ్చే ప్రతీదీ కూడా మనకి కృష్ణుడిచ్చిందే. ఎప్పుడైతే ప్రతీదీ కూడా కృష్ణుడిచ్చాడు అని మనం భావిస్తామో, మనం ఆయన పట్ల కృతజ్ఞతతో ఉంటాం. మనకి సుఖం ఇచ్చినప్పుడు కృతజ్ఞత ఆటోమేటిక్‌గా వస్తుంది. కష్టం ఇచ్చినప్పుడు ఎవరికైనా కృతజ్ఞత వస్తుందా? హరే కృష్ణ డివోటీస్. కొంచెం బాధపడతారు, కొంతమంది నిందిస్తారు కూడా మాతాజీ. కొంతమంది మాతాజీ ఎప్పుడు కూడా మనం ఒకటి ఆలోచించాలి. కొంతమంది నిందిస్తారు ఓకే. ఎప్పుడు కూడా ఏ విషయమైనా మనము ఇతరులకు అన్వయించకూడదు. మనకు మనం అన్వయించుకోవాలి. ఎనీ విషయం. ఆ! ఆ మాతాజీ అలానే చేస్తుంది ఎప్పుడు నిజమే. అలానే చేస్తుంది. ఆమె ఎలా చేస్తే మనకెందుకు? మనము ఎలా అవును ఉన్నాం? మాతాజీ. మన పురోగతి ఎలా ఉంది? ఈ విషయంలో నేనుంటే ఎలా ప్రతిస్పందిస్తాను? కొన్నిసార్లు అనిపిస్తుంది ఆమె అలా చేస్తుంది. నేనైతే అలా చేయను. కానీ మనం ఎప్పుడు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే పరిస్థితులు అన్నీ బాగున్నాయి కాబట్టి మనం బాగున్నాం. గొప్పవాళ్ళలాగా కనిపిస్తున్నాం.
మనం పరిస్థితుల బట్టి గొప్పవాళ్ళలాగా కనిపిస్తున్నామా? నిజంగా మనం గొప్పవాళ్ళమా? ఎప్పుడు ఇది మనని మాతాజీ, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే డైజెస్ట్ చేసుకుంటున్నాం మాతాజీ. ఏదొచ్చినా ఫేస్ చేయగలగాలి అని ఇప్పుడిప్పుడే డైజెస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే కాస్త. చాలా సందర్భాల్లో మనం ఎలా అనుకుంటామంటే, ఈ సందర్భంలో అయితే నేను చాలా గొప్పవాడిని, నేను అలా చెయ్యను అని. చెయ్యకపోవచ్చు. కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఎవరైనా భక్తులు మన పక్కనే, మన ఎదురుగా, మన మందిరంలో మన భావం ఎలా ఉండాలి అంటే, బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాలేదు ఆయన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం. భౌతిక లోకంలో ఉన్న వాళ్ళకి అది సామాన్యం. ఆయన ఏ పరిస్థితిలో ఉండి అలా చేశాడో, ఒకవేళ మనం అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి? అప్పుడు మన సాధన ఎలా ఉండాలి? ఎంతసేపటికి ఏ విషయంలో అయినా మన సాధన ఏంటి? మనం ఎలా ఉన్నాం? వాటిలో మనం ఎలా బయటపడాలి? మనం అందులో చిక్కుకోకుండా ఎలా ఉండాలి? అదే మాత్రం మనం ఆలోచించాలి. ఎప్పుడైతే ఈ విధమైన ఆలోచన విధానం ఉంటుందో, భగవంతుడు మనకి ఏమిచ్చినా మనకి ఆయన పట్ల కృతజ్ఞత ఉంటుంది. నువ్వు ఏదిచ్చినా అది నీ యొక్క కృపే. కృతజ్ఞత ఉంటే ఏం జరుగుతుంది? వినయం వస్తుంది మనలో. ఎప్పుడైతే వినయం వస్తుందో, నీ పట్ల నీ ఎదురుగా ఉన్న వాళ్ళు, వాళ్ళు కుటుంబ సభ్యులైనా, భక్తులైనా, అభక్తులైనా, తప్పు చేసిన వారైనా, తప్పు చెయ్యని వారైనా, వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తాం. ఎలాంటి వాళ్ళకైనా మనము గౌరవాన్ని, మర్యాదని ఇవ్వాలి. బయటకి చూపిస్తాం. కానీ లోపల ఎలా ఉంది? బయటకు మాత్రం అందంగా నవ్వుతూ మాట్లాడుతూ, లోపల మాత్రం వాళ్ళని నిందిస్తున్నామా? ఎప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఈ 3 చెక్ చేసుకుంటేనే అప్పుడు మనము మన యొక్క నామం అభివృద్ధి చెందుతుందండి. మనం శుద్ధ నామాన్ని జపించాలి అనుకుంటే ఈ ప్రాక్టీస్ తప్పనిసరి. ఎవరు కూడా మనసులోనే ప్రాక్టీస్ చెయ్యకుండా మళ్ళీ ఇంకేమిటి, మనని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోకుండానే శుద్ధ నామం ఎప్పటికీ జపించలేము. మన లక్ష్యం ఏమిటి? ప్రతి ఒక్కళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి అంటే, నేను ఎలా శుద్ధనామాన్ని జపించాలి. ఇదే మన లక్ష్యం. అందుకోసమే ఈ చేసే సాధనంతా అందుకోసమే. శుద్ధనామాన్ని నేను ఎలా జపించగలను అని ప్రతి నిమిషం అదే ఆలోచించాలి మనం. ఒకవేళ జపించలేకపోతే ఎక్కడో నాలో లోపం ఉంది. నా ఆలోచన విధానంలో లోపం ఉంది. దాన్ని నేను సరిచేసుకోవాలి. తప్పులంటే ఎవరినో ఒకళ్ళని బయటికి వెళ్ళి వాళ్ళని నిందించి వాళ్ళని ఏదో మాటలంటేనే తప్పు కాదు. ప్రతి నిమిషము కూడా మనని మనం ఆలోచించుకుంటూ ఉండాలి. ఇంకా ఎలా అంటే, మనము ప్రతిరోజు నామాన్ని జపిస్తూ ఉన్నాం. నామాన్ని జపిస్తూ ఉన్నప్పుడు మన నామం ఎలా జపించగలుగుతున్నాం? అది ఎలా ఉంది? అది శ్రద్ధగా ఉందా? మధ్యలో నాకేం గుర్తొస్తున్నాయి? నేను ఎక్కడికి వెళ్ళి వస్తున్నాను? మనని మనము ప్రతి నిమిషం కూడా జడ్జ్ చేసుకోవాలి. మన ఆలోచన ఏమిటి అంటే, ఈ భౌతిక లోకంలో ప్రతి ఒక్కళ్ళది కూడా మనని మనం జడ్జ్ చేసుకోము. ఎదుటి వాళ్ళని. ఎదుటి వాళ్ళు చేసే ప్రతీది కూడా క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తాం. ఆమె ఎలా కట్టుకుంది? ఏ చీర కట్టుకుంది? ఎలా బొట్టు పెట్టుకుంది? ఎలాంటి బట్టలు వేసుకుంది? ఎలా మాట్లాడుతుంది? అసలు బయటి వాళ్ళని జడ్జ్ చేయడం ఆపేయండి. పూర్తిగా మనని మనం. ఎప్పుడు కూడా మన దృష్టికోణం బయట నుంచి లోపలికి వెళ్ళాలి. బయట నుంచి ఎక్కడికెళ్ళాలండి? హృదయంలోకి వెళ్ళాలి. లోపలికి. లోపలికెళ్ళాలి. లోపలికంటే మన మనసులోకి వెళ్ళాలి. ఎంతగా నువ్వు అంతర్లీనంగా నువ్వు నిన్ను నువ్వు ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటావో, అంతగా నువ్వు నీలో ఉన్న అనర్థాలని పోగొట్టుకోగలవు. అనర్థాలను పోగొట్టుకోవడానికి సాధన హరే కృష్ణ మహామంత్రం జపించడం ముఖ్యం. కానీ హరే కృష్ణ మహామంత్రం శుద్ధనామాన్ని జపించాలంటే ఇది ముఖ్యం. ఎప్పుడైతే శుద్ధనామాన్ని జపిస్తావో, ఎప్పుడైతే మన మనస్సు అంతరంగం శుద్ధమవుతుందో, అంతరంగం శుద్ధమైనప్పుడు అప్పుడు పరమాత్మని మనము అర్థం చేసుకోగలం. భగవంతుడిని అర్థం చేసుకోగలం. అది ఎలా అని ఇంకా డీటెయిల్‌గా చూద్దాం. కానీ ఇక్కడ ద్వైతాలు అని చెప్పారు కాబట్టి, ద్వంద్వాల పట్ల మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాం? ప్రతి ఒక్కరికి ద్వంద్వాలొస్తాయండి.
మనం అనుకోవచ్చు, నేను ఇప్పుడు నాకు అసలు ఏం సమస్యలు లేవు, నేను హాయిగా నా భక్తి జీవితం హాయిగా సాగుతూ ఉంది అని అనుకుంటే వెంటనే కృష్ణుడు ఏదో ఒకటి ఇస్తాడు. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, కృష్ణుడు మనకి ఏదిచ్చినా అది మన మంచి కోసమే. అంటే ఆయన ఏదిచ్చినా నేను స్వీకరిస్తాను. ఇందులో మంచి ఉందా చెడు ఉందా నాకు సంబంధం లేదు. ఇది మంచా చెడా నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు. ఇది నాకు కృష్ణుడు ఇచ్చాడు కాబట్టి నేను ఇది స్వీకరించాల్సిందే. నాకు ఎందుకు ఇచ్చాడు అనే అసలు క్వశ్చనే రాకూడదు. ఒకవేళ మన మనసులో క్వశ్చన్ వస్తుంది అంటే మనం ఇంకా బాగా సాధన చెయ్యాలి అని అర్థం. ఇంకా బాగా సాధన చెయ్యాలి, ఇంకా భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఎటువంటి భక్తుల సాంగత్యంలో ఉండాలి మనం అంటే, ఎలాంటి వాళ్ళ సాంగత్యంలో ఉంటే నేను భక్తి జీవితంలో ఇంకా పురోగతి చెందగలను అని అనిపిస్తుందో అటువంటి వాళ్ళ సాంగత్యం తీసుకోవాలి. అది ఇంకా ముందు ముందు వస్తుంది. కానీ ద్వంద్వాల విషయంలో మాత్రము ఎప్పుడు కూడా భగవంతుణ్ణి తప్పు పట్టకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. అది ఒకటి మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, భగవంతుడు యొక్క రూపం దివ్యమైనది. అలాగే ఆయన నుంచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. వాళ్ళే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయ సృష్టి స్థితి లయాల కోసం వాళ్ళు ఉన్నారు. సృష్టి స్థితి లయాలని చెయ్యాలి అన్నా అంటే ఇదొక్కటే కాదు, ఏది చెయ్యాలన్నా ఏమిటి, భగవంతుడే కారణం. ఆయనే వివిధ రూపాలని తీసుకొని మన కోసం ఈ భూమి మీదికి వచ్చి ఆయన ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. భౌతిక జగత్తుకు వచ్చి ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు హ, మనకు అనిపిస్తుంది బ్రహ్మ శివుడు మాత్రం భౌతిక జగత్తుకు వచ్చి చేస్తున్నారండి, స్వయంగా విష్ణువు కూడా వస్తున్నా అంటే విష్ణువు ముగ్గురు పురుషావతారాల రూపంలో ఉన్నది ఆయన భౌతిక జగత్తులోనే, ఆధ్యాత్మిక జగత్తులో కాదు. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న విష్ణు రూపాలు వేరు. పురుషావతారం రూపంలో ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ఆయన ఎంతో చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు, ఒక్క నిమిషం, అనాసక్తస్య విషయాన్. ఎంతసేపటికి కూడా మన ఆలోచన ఎలా ఉండాలి అంటే భగవంతుడి గురించి, మనని మనం తెలుసుకోవడం గురించి ఉండాలి. భౌతికమైన విషయాల పట్ల ఎప్పుడు కూడా అనాసక్తి ఉండాలి. అనాసక్తి ఉండాలన్నాం కదా అని నేను ఎవరితో మాట్లాడనండి, బంధువులతో కూడా అసలు మాట్లాడను, ఎక్కడికి వెళ్ళను అలా కాదు. అనాసక్తి అనేది మనసులో ఉండాలి, బయటికి చూపించేది కాదు అనాసక్తి. మనము బయటికి అనాసక్తి చూపించి లోపల ఆసక్తి కలిగి ఉన్నామా, లేకపోతే బయటికి ఆసక్తి చూపించి లోపల అనాసక్తి కలిగి ఉన్నామా? ఈ ఆసక్తి అనాసక్తి అనేది పర్సనల్ విషయం అన్నమాట. ఎవరికీ అర్థం కావాల్సిన అవసరం లేదు. అర్థం కావాల్సిన అవసరం లేదు, చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత చూపిస్తే అంత నీకు ఎక్కువగా వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ భక్తులు ఎప్పుడు కూడా అనవసరమైన విషయాల్లో, భౌతికమైన విషయాల్లో అనాసక్తుడై ఉంటాడు. ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత 24th శ్లోక, నమో విశుద్ధ సత్వాయ హరయే హరిమేధసే వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వత. నమో విశుద్ధ సత్వాయ. చూడండి, విశుద్ధ సత్వ, విశుద్ధ సత్వ స్థితిలో ఉన్నారు ఎవరు అంటే స్వయంగా భగవంతుడు. మనము సత్వరజస్తమో గుణాలు అవి అన్నీ కూడా భౌతికమైనవి. ఈ సత్వరజస్తమో గుణాలలో, ఈ భౌతికమైనటువంటి ఈ గుణాలలో ఎప్పుడు కూడా ఏది కూడా శుద్ధంగా ఉండదు. ఒకదానితో ఇంకొకటి కొంచెమైనా మిళితమై ఉంటుంది. కానీ విశుద్ధ సత్వం అంటే ఇది శుద్ధ సత్వం అన్నమాట. ఇది ఆధ్యాత్మికమైనది, భౌతికమైనది కాదు. ఆధ్యాత్మికమైన స్థితిలో, విశుద్ధ సత్వ స్థితిలో ఉన్నటువంటి ఆ భగవంతుడు ఆయనే హరి. హరి అంటే హరించేవాడు. ఏమి హరిస్తాడండి, మనలో ఉన్నటువంటి క్లేశాలని హరిస్తాడు, మాకు ఉన్నటువంటి కష్టాలని హరించేవాడు. హరి మేధసే అంటే మనకున్న కష్టాలని హరించడంలో ఆయన ఎప్పుడు కూడా స్థిరంగా ఉన్నాడు, నిష్ట కలిగి ఉన్నాడు. మనం ఇందాక చెప్పుకున్నాం, ఏమిటి ఇందాక శ్లోకంలో,
భగవంతుడు అన్ని కష్టాలని ఇస్తాడా మాతాజీ? ఆయన కష్టాలను ఇచ్చినా కానీ ఆయన యొక్క కృపగా స్వీకరించమంటున్నారు. ఆయన మనని రక్షించడా అంటే, మళ్ళీ వెంటనే చెప్తున్నారు చూడండి, ఆయన రక్షిస్తాడు కూడా. మనకున్నటువంటి అన్ని కష్టాలని కూడా స్వీకరిస్తాడు. కొన్ని స్వీకరించట్లేదు అంటే అందులో దాని వెనకాల ఏదో మర్మం ఉంది. మనకేదో తెలియజేయాలనుకుంటున్నాడు. ఎప్పుడైనా ఒకటి తెలుసుకోవాలి, అసలు కష్టాలు ఎందుకు వస్తాయి? కష్టాలు రావడం వల్ల మనకు భగవంతుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడు? ఒకటి, కష్టం అంటే ఒక శిక్ష అనుకోండి. శిక్ష అనేది ఎందుకు వేస్తాడు దేవుడు? శిక్ష అనేది మనం చేసినటువంటి తప్పులకు వెయ్యడు. శిక్ష దేనికి వేస్తాడు అంటే, మనము తప్పు చెయ్యాలి అనే టెండెన్సీ మన మనసులో ఉంటుంది. మన మనసులో ఉన్నటువంటి భావాన్ని, స్వభావాన్ని, గుణాన్ని సరిదిద్దడం కోసమే మనకు శిక్ష. మనము చేసినటువంటి తప్పుకు కాదు శిక్ష. అందుకని మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ఒకసారి గంగా స్నానానికి వెళ్తే మనం చేసిన అన్ని పాపాలు పోతాయి అంటారు కదండి. మన గంగలో, యమునలో, పుష్కరాలలో, కుంభమేళలో స్నానం చేసి వచ్చాను, మరి నాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి? మరి నువ్వు చేసిన పాపాలన్నీ పోయాయి కదా, మరి కష్టం రాకూడదు కదా. గంగా స్నానం చేసిన వాళ్ళకు కూడా కష్టాలు వస్తుంటాయి కదా. ఎందుకు వస్తాయి అంటే, నువ్వు చేసినటువంటి పాపాలు ఏమైనా పోయి ఉండొచ్చు, కానీ పాపం చెయ్యాలి అని నీ బుద్ధి పోలేదు. ఒకటి మనం తెలుసుకోవాలి, పాపము అంటే ఎవరినో చంపడము, దొంగతనం చేయడము, అత్యాచారం చేయడము, అవే కాదు పాపాలు. అది బయటికి కనిపించే పాపాలు. లోపల ఇన్నర్గా మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం. కృష్ణుడు ఎంతో పవిత్రమైనవాడు. మరి మన లక్ష్యం ఏమిటి? ఆయన్ని చేరుకోవాలి. ఆయన్ని చేరుకోవాలంటే మనలో ఎంత పవిత్రత ఉండాలి? మనలో పవిత్రతని తీసుకురావడం కోసం, మనని భగవంతుడికి దగ్గర చేయడం కోసం మనకి ఎన్నో కష్టాలు ఇస్తాడు. ఏదైనా ఒక కష్టం మనకు వచ్చిందంటే మనలో ఉన్నటువంటి స్వభావాన్ని ఆయన మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ఒక పరిస్థితి వచ్చింది. మన బంధువుల వల్ల, మన కుటుంబ సభ్యుల వల్ల మనం ఏదోన్నా ఒక సమస్యని ఎదుర్కొంటే, ఈ సమస్య నాకు ఎందుకు ఇచ్చాడు? ఈ సమస్య నుంచి నేను ఏం తెలుసుకోవాలి? ఒక గొడవ జరిగింది. అసలు ఎందుకు జరిగింది? దీని నుంచి నేను ఏం తెలుసుకోవాలి? అలా ఎప్పుడు మనం ఆలోచిస్తామో అప్పుడు భగవంతుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన మనకి చెప్తాడు. భగవంతుడు ఏం చెప్పాడు? చతుశ్లోకి భగవద్గీతలో దదామి బుద్ధి యోగంతం అన్నాడు. అంటే నీకు నేను బుద్ధిని ఇస్తానంటున్నాడు. ఆయన బుద్ధిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అసలు స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి కదా. ఎంతసేపటికి బయట గురించి, బయట వ్యక్తుల గురించి, బయటనే మన మనసు ఉంటే, బయటికే చూస్తుంటే లోపలికి ఎప్పుడు చూస్తాం? నువ్వు ఎప్పుడు లోపలికి చూడడానికి ప్రయత్నం చేస్తావో అప్పుడే నీ భక్తిలో పురోగతి. లోపలికి చూడడం ఇంకా నీకు అసలు అలవాటే కాలేదంటే, ఇంకా నువ్వు పురోగతి చెందడానికి ఇంకా నువ్వు ఒకటి మొదటి మెట్టులోనే ఉన్నావు. నువ్వు ఎంతగా నీ లోపల ఉన్న నీ స్వభావాన్ని నువ్వు అర్థం చేసుకుంటావో. ఇప్పుడు మనకేదైనా ఒక విషయము ఎందుకు జరుగుతుంది అని బయట అర్థం చేసుకున్నాం. ఏదన్నా ఒకటి జరిగింది. ఎందుకు జరుగుతుంది అని అర్థం చేసుకుంటే ఏమో జరుగుతుంది, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏదన్నా కూడా జరుగుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఏమీ తెలియకపోతే దాన్ని మనం సరిదిద్దగలమా? హరే కృష్ణ. రోజు లేదు మాతాజీ, సరిదిద్దలేదు. సరిదిద్దలేం. సరిదిద్దలేం. మరి నాకున్న జబ్బేందో నేను తెలుసుకోవాలి కదా. జబ్బు తెలుసుకుంటే ట్రీట్మెంట్ ఈజీ. కానీ మనం అసలు జబ్బే తెలుసుకోం. ఎంతసేపటికి నాకు ఈ శరీరానికి కష్టం వచ్చింది మాతాజీ, నాకు దగ్గొచ్చింది, తుమ్మొచ్చింది, జ్వరం వచ్చింది, నాకు అది వచ్చింది, ఇది వచ్చింది. ఇంకా ఇది వచ్చిన దగ్గరే ఉన్నా, లోపలికి ఎక్కడ వెళ్తాం? అవి ఎందుకు వచ్చింది ఈ శరీరానికి? కొన్ని మనము ఏంటి, మనము చేసిన కర్మలు రెండు రకాలు, ప్రారబ్ధ, అప్రారబ్ధ. అప్రారబ్ధ కర్మలు పక్కకు పెట్టండి. ప్రారబ్ధ కర్మలు ఈ జన్మలో మనము అనుభవిస్తూ ఉన్నాం. ఈ అనుభవించేవి ఈ జన్మలో అనుభవించాల్సిందే. మనం చేసినటువంటి కర్మానుసారం నీకు దగ్గో, తుమ్మో, జ్వరమో, కాళ్ళ నొప్పులో, నడుము నొప్పులో ఏయో ఒకటి వస్తూ ఉంటాయి. అవి అనుభవిస్తూ ఉండాలి. ఎప్పుడు వాటి గురించే ఆలోచన కాదు, అవి వస్తూనే ఉంటాయి. ఆ పక్కకు పెట్టండి, మీ గురించి మీరు ఆలోచించండి. ఏదైనా ఒకటి జరిగిందంటే ఎందుకు జరిగింది, ఎప్పుడు ఆలోచిస్తాం? ఆయన నీ కష్టాలు తీసేస్తా అంటున్నాడు, కానీ మన కష్టాలు తీరట్లే. ఎందుకు? ఎందుకు? ఏమి తీసేస్తాడు, ఏమి తీయడు? అసలు ఎందుకు ఇస్తున్నాడు కష్టాలు? మన స్వభావాన్ని మార్చడం కోసం. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా
ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి, అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళని కలిసిన క్లీన్గా అసలు వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటి, నాలో లేనిదేంటి, వాళ్ళు ఎలా పురోగతి చెందుతున్నారు, నేను ఎందుకు చెందలేకపోతున్నాను, నాలో ఉన్న స్వభావాన్ని నేను ఎలా మార్చుకోవాలి. ప్రతి నిమిషము కూడా మనము ఈ లైఫ్ ఇంకా ఆల్రెడీ అందరికీ మధ్య వయసు వచ్చేసింది. మధ్య వయసు లేకుండా చిన్న వయసు ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు మధ్య వయసు ఇంకా వృద్ధ వయసులోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది భక్తిలో పురోగతి చెందుతున్నారు. మీరందరూ దాదాపుగా 16 మాలలు చేస్తున్నారు. కొంతమంది దీక్షలు తీసుకున్నారు, తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దాదాపుగా అందరూ. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? అయిపోయిందండి, అన్నీ అయిపోయాయి నాకు. నేను పురోగతి చెందానండి, నా మెడలో వరమాల వేసేశారు, నాకు దీక్ష వచ్చింది, దీక్ష రాబోతుంది. అలా మనం సంకలు గుద్దుకున్నంత కాలం ఏమీ రాదు. మనని మనము చెక్ చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను, ఏంటి నాలో లోపం. ప్రతి నిమిషం కష్టాలు తీసేస్తా అంటున్నాడు, కొన్నిసార్లు కష్టాలు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? దీని నుంచి నేనేం తెలుసుకోవాలి? ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనము ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నాం. ఎన్ని సమస్యల్ని ఎదుర్కొన్నా కొన్నిసార్లు అమ్మా నాన్న మనకి కొన్ని పనిష్మెంట్స్ ఇచ్చారు, కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాం. కానీ ఆ సమస్యలు ఏం ఎదుర్కొన్నాం, ఏం కష్టపడ్డాం అని మర్చిపోయాం కూడా. కానీ నువ్వు ఎదుర్కొన్న ఒక సమస్య వల్ల మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం, మనని మనం సరిదిద్దుకుంటాం. అది కొంతకాలం పోతే మనకు అర్థం అవుతుంది, నిజమే అప్పుడు వచ్చిన కష్టం వల్లనే నేను ఈ సమస్యని ఎదుర్కొన్నాను, నాకు కొన్ని నేర్చుకున్నాను, కొన్ని నాలో మార్పు వచ్చాయి అనేది మనకు అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు నాకొచ్చే కష్టం వల్ల కూడా నేను ఏదో నేర్చుకోవాలి, ఎందుకు నాకు భగవంతుడు ఈ కష్టం ఇచ్చాడు. అలా మనము మనని మనం ఎప్పుడు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఎప్పటి వరకైతే ఈ విధంగా జరగదో ఏం జరుగుతుంది చెప్పనా? నేను ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. కాకపోతే ఈ ఒక్క విషయం చెప్తాను, ఎందుకంటే ఇది చాలా అందరికీ అవసరం కాబట్టి. ఇక్కడ ఒకవేళ ఇలా మనము మొలకలు ఉన్నాయా? హరే కృష్ణ, మ్యూట్లో ఉండండి మాతాజీ. ఇక్కడ మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏమిటి అది అంటే, ఇప్పుడు మనకు రెండున్నాయి. ఏంటి? ప్రారబ్ధ, అప్రారబ్ధ. ప్రారబ్ధలో మనం కొన్ని కష్టాలని పడుతూ ఉన్నాము. అయితే కష్టాలు పడుతూ ఉన్నాము, మన స్వభావం ఏం మార్చుకోలేదు. స్వభావం మార్చుకోకుండానే ఏం చేశాము? ఈ జన్మ అయిపోయింది, శరీరం విడిచిపెట్టాము, ఇంకో జన్మ తీసుకున్నాం. కానీ స్వభావంలో మార్పు ఏమీ రాలేదు. కొంతమంది చెప్తాం, ఆమె పుట్టినప్పటి నుంచి అంతే ఉందండి, ఒక్క విషయం కూడా వినేది కాదు, అట్లనే పోయింది అని. చాలామంది అలాంటి వాళ్ళని వింటూ ఉంటాం. నీ స్వభావం నువ్వు మార్చుకోకపోతే నీ స్వభావం నువ్వు మార్చుకోకపోతే వచ్చే జన్మలో కూడా మళ్ళీ ఇటువంటి పరిస్థితులే ఇస్తాడు, ఇటువంటి స్వభావం ఉన్నటువంటి కుటుంబ సభ్యులే ఇస్తాడు. అన్నీ నువ్వు మళ్ళీ నీకు ఇచ్చాను కదా, ఇంతకుముందు నీకు ఒకటి టెస్ట్ ఇచ్చాను, నీకు కొన్ని పరిస్థితులు ఇచ్చాను, నువ్వు మార్చుకోమని. నువ్వు మార్చుకోలేదు, మళ్ళీ అలాంటివే ఇస్తాను. అప్పుడు నువ్వు కొత్త పురోగతి చెందితే, మనం థర్డ్ క్లాస్లో ఉంటే థర్డ్ క్లాస్ నుంచి ఫోర్త్కి, ఫిఫ్త్కి, 10థ్కి వెళ్ళగలం. కానీ నేను థర్డ్ క్లాస్లోనే ఉండి నేను నా ఇష్టమైనట్టు జీవించానండి, కానీ ఏం మార్చుకోలే, నా స్వభావం మారలేదంటే మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా థర్డ్ క్లాస్లోనే ఉంటావు. ఎందుకంటే ఏమీ మారలేదు నువ్వు. ఒకటి తెలుసుకోండి, కేవలము మనలో దీక్ష వచ్చినంత మాత్రాన, గురువు వచ్చినంత మాత్రాన ఏమీ మారిపోదు. మనం సాధన చేస్తే గురు మహారాజ్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు. నేను ఏమి చెయ్యనండి అంటే గురు మహారాజ్ బ్లెస్సింగ్ తీసుకొచ్చి వరమాలలో మనలో మెడలో వేసేయడు. గురువు కృష్ణుడు కృప ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి కదా. తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే ఇంకో 100 జన్మలు అయితే దానిలో తప్పు లేదు. 100 జన్మల తర్వాత అయినా గురు మహారాజ్ మనం తీసుకొని వెళ్తాడు. ఒకవేళ గురువు కూడా లేకపోతే 100 జన్మల తర్వాత కూడా గ్యారెంటీ లేదు. 100 జన్మల తర్వాత కూడా గ్యారెంటీ లేదు, తెలుసుకోండి. నేను ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? మన పరిస్థితుల కారణం వాళ్ళు వీళ్ళు 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 అందరు నిందించడమే. ఎప్పుడు నిందించడంతోనే మన జన్మ అయిపోతుంది, ఇంకొక జన్మ తీసుకుంటా. నిందించడం ఆపి ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ మన పట్ల మనని ఎలా ప్రవర్తిస్తున్నారు అర్థం చేసుకోవాలి. ఎవరు నా పట్ల ఎందుకు ప్రవర్తిస్తున్నారంటే కారణం వాళ్ళు కాదు, నేను నన్నేం మార్చుకోవాలి. కృష్ణుడు నాకెందుకు ఇటువంటి పరిస్థితులను ఇచ్చాడు? ఎప్పటి వరకైతే ఈ తెలుసుకోమో
మళ్ళీ ఇదే పరిస్థితిలో ఇలాంటి వ్యక్తులే, ఇలాంటి బంధువులే, ఇలాంటి భర్తే, ఇలాంటి పిల్లలే మళ్ళీ దొరుకుతారు. అందుకని అర్థం చేసుకోండి. ప్రతి నిమిషము, ప్రతి నిమిషము నేను శుద్ధనామాన్ని జపించాలి అంటే నాలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేసుకోవాలి. ఏంటి నాలో లోపము? అది ఎప్పుడు కూడా మనని మనం తెలుసుకుంటూ ఉండాలి. ఈ మాతాజీ ఎంత గట్టిగా చెప్తుంది అనుకుంటున్నారా మాతాజీ? అలా ఆలోచించినప్పుడే మనం పురోగతి చెందుతాం. నేను అలానే చేస్తాను, అదే లేదు మీకు లేదు లేదు చెప్తున్నాను. మాతాజీ, లేదు లేదు లేదు, చాలా మంది తెలుసుకున్నాము అనుకోవాలి. మాతాజీ, మీరు చెప్పింది మాకు తెలుసుకున్నాం ఎంతో తప్పులేమో సంతోషంగా తెలుసుకున్నాం. ఉంటుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది చెప్పమని మాతాజీ? చెప్పాలి, కరెక్ట్ చెప్పమనే అనిపిస్తుంది మాతాజీ. తెలుస్తుంది. ఓకే ఓకే హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, కరెక్ట్ అనిపిస్తుంది, చాలా కరెక్ట్ అనిపిస్తుంది మాతాజీ. బ్లెస్ చేయండి మాతాజీ. చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. బ్లెస్ చేయండి మాతాజీ. ఓకే కనీసం ఈ ఓకే కోణంలో ఆలోచించాలని ఇప్పుడే తెలుస్తుంది మాతాజీ. చాలా థ్యాంక్స్ మాతాజీ, ఇలా ఆలోచించేటట్టు చేస్తుంది. ఓకే కోరి కొని తెచ్చుకున్న కష్టాలు అంటారు కదా మాతాజీ, అవేంటి మాతాజీ? మనలోకి మనం క్వశ్చన్ చూసుకోవాలి అనేది ఆన్సర్స్ చాలా. తర్వాత లాస్ట్ లో చూద్దాం మాతాజీ. ఇప్పుడు మాత్రం ఇది విందాం, మళ్ళీ లాస్ట్ లో మీరు అడగండి, మనలోకి నేను చెప్తాను. మనలోకి మనం తొంగి చూసుకోవాలనేది చాలా బాగా అర్థమయ్యేటట్లు చెబుతున్నారు మాతాజీ. చాలా చాలా థ్యాంక్స్ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ మనం ఏమర్థం చేసుకుంటున్నా, మనం ఒకటి, మనకి 15వ అధ్యాయము పురుషోత్తమ యోగంలో శ్రీకృష్ణ భగవానుడు ఒకటి చెప్పారు. ఏమిటి అంటే, ఈ సృష్టి స్థితి లయలన్నిటినీ కూడా చూసేది నేనే. అదే ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఈ సృష్టి స్థితి లయల్ని చూస్తున్నాడు. సృష్టి స్థితి లయల్ని చూడడం మాత్రమే కాదు, మనకి ఏమేం కావాలో ఆహారాన్ని కూడా కృష్ణుడే ఇస్తున్నాడు. అలా ఎలా? సృష్టి స్థితి లయాల ద్వారానే మనకి సూర్యచంద్రుల్ని సృష్టించాడు. సూర్యచంద్రులు మనకు కావాల్సిన ఇస్తున్నాడు. కావాల్సిన ఇవ్వడమే కాదు, మనం తిన్న తర్వాత మనకి అరగడానికి వైశ్వానర అగ్నిని కూడా ఆయనే ఇస్తున్నాడు. అరిగించేది ఆయనే. ప్రతిదీ కూడా కృష్ణుడే. ఈ లోకంలో ప్రతిదీ కృష్ణుడే. ప్రతి ఒక్క విషయాన్ని, వ్యక్తిని, వస్తువుని కృష్ణ సంబంధంగా చూడడం మనం నేర్చుకోవాలి. మనకు అగ్ని పుట్టినా కృష్ణుడి వల్లే, అగ్ని పుట్టకపోయినా కృష్ణుడి వల్లే. ఏదైనా సరే కృష్ణ సంబంధంగా చూసుకోవాలి. కృష్ణ సంబంధంగా చూసి కృష్ణుడిని నిందించడం కాదు. ఎప్పుడు కూడా కృష్ణుడిని నిందించకూడదు. నిందిస్తున్నామంటే మనకి గ్రాటిట్యూడ్ లేదు. గ్రాటిట్యూడ్ లేకపోతే పతనమే. మనం సరిగ్గా నామాన్ని జపించలేము. కృష్ణుడు మనకిచ్చిన ప్రతి పరిస్థితిని కూడా ఉన్నది ఉన్నట్టు స్వీకరించాలి. ఏ మార్పు కోరుకోకూడదు. కోరుకుంటున్నామంటే సర్వస్వ శరణాగతి లేదు. అసలు భగవద్గీతలో చెప్పిందే సర్వస్వ శరణాగతి. భగవద్గీత అల్టిమేట్ కాదు, ఇంకా భాగవతం ఉంది, చైతన్య చరితామృతం ఉంది. భగవద్గీతలో అల్టిమేట్గా మనకి చెప్పింది సర్వస్వ శరణాగతి. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? ఓన్లీ సృష్టించడం ఒక్కటే కాదు, సృష్టిలోని ప్రతి జీవుణ్ణి సృష్టించి ప్రతి జీవుడిలో పరమాత్మ రూపంలో ఆయన ఉండి అన్ని విధాలుగా మనని రక్షించేవాడు ఆయనే. తర్వాత శ్లోకంలో వస్తుంది, చూద్దాం. ఆయనే నారాయణుడు. కానీ కొంతమంది ఆయన పట్ల అసూయతోని ఏం చెప్తూ ఉంటారు అంటే, ఈ ఈ మాయావాదులు ఉంటారు కదా, వాళ్ళు ఒకరినొకరు నారాయణగా చూసుకుంటూ ఉంటారనమాట. ఎవరు కూడా నారాయణుడితో సమానం కాదు. నువ్వు వేరే వాళ్ళ నారాయణుడు అన్నావు అంటే నారాయణుడి పట్ల నీకు అసూయ ఉంది. అందుకని ఆయన నారాయణుడిగా ఒప్పుకోకుండా అందరూ నారాయణుడే అనే భావంతో చూస్తున్నాం. అది చాలా తప్పు. ఎప్పుడు కూడా మనము ఒక కప్ప ఎంత ప్రయత్నం చేసినా సముద్రంతో సమానం కాదు. కప్ప దాని శరీరం చీల్చుకొని పడిపోయి చనిపోవడం తప్ప దానికి ఏం కాదు. మనము భగవంతుడి యొక్క గుణాలని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతే తప్ప భగవంతుడితో సమానం ఎప్పటికీ కాము. నీకెంత శక్తి సామర్థ్యాలున్నా గోవర్ధనగిరిని మనం ఎత్తలేము. అసూయతోని మాత్రమే కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని మనం ఒప్పుకోలేకపోతున్నాం. అసూయ పక్కకు పెట్టండి, అప్పుడు కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఆయన ఐశ్వర్యాన్ని, ఆయనలో ఉన్న ప్రతి ఒక్క గుణాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే అసూయని పక్కకు పెట్టాలి. ఏం చెప్పారు స్వయంగా భగవద్గీతలో కృష్ణుడు? అర్జునుడి నీకు అసూయ లేదు కాబట్టి భగవద్గీత చెప్పాను అన్నాడు. ఇంకో క్వాలిఫికేషన్ చెప్పలేదు. నీకు అసూయ లేదు, నా భక్తుడివి. మనం అందరం ఆల్రెడీ భక్తుడమని పెద్ద వరమాల వేసుకొని తిరుగుతున్నాం కదా, మనకు ఆ వరమాల ఆల్రెడీ పడిపోయింది. మరి మనం తీసేయాల్సింది ఏమిటి? అసూయ. మాకు లేదు మాతాజీ అసూయ అని అంటాము, కానీ
ఇన్నర్గా లోపల ఎక్కడో కించిత్ కూడా ఉండకూడదు. నేను ఎంతగా కృష్ణుణ్ణి స్వీకరిస్తున్నాను, ఎంతగా శరణాగతి పొందాను, 100% పొందానా లేదా, పొందానంటేనే నాలో అసూయ లేనట్టు, లేకపోతే ఎక్కడో అసూయ ఉంది. మరి అసూయ లేనప్పుడు నీకేంటి ప్రాబ్లం ఏంటి 100% శరణాగతి పొందడానికి? కృష్ణుడే అన్నిటికీ మూలం. ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఏం చెప్తున్నారు? భక్తులు దానవులు కలతకు గురైతే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తులో అవతరిస్తాడు. అందరికీ మూలం ఆయనే. ఆయన నుంచే అన్ని అవతారాలు, అంశాలు, కళలు వస్తున్నాయి. కానీ కృష్ణుడు స్వయంగా భగవంతుడు. ఆ భగవంతుడు అని ఆయన మనకి చెప్తుంటే ఆయన పట్ల అసూయ ఎందుకు? ఆయన పట్ల అసూయ చెంది ఒకటి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా ఈ విషయం మన మైండ్లో ఉండాలి. ఏమిటి? నీకు కృష్ణుడి పట్ల కోపం వచ్చింది, అసూయ వచ్చింది, లేకపోతే ఇంకేదో భావం వచ్చింది. కృష్ణుడు నన్ను చూసుకోవట్లేదు, నాకు ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. సరే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వచ్చాయి అనుకోండి. అయితే కృష్ణుడిని వదిలేసి ఎక్కడికి వెళ్ళగలం? అసలు కృష్ణుడు లేకుండా ఈ సృష్టిలో ఏదైనా ఉందా? కృష్ణుడు లేకుండా ఈ సృష్టిలోనే ఏం లేకపోతే కృష్ణుడిని వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్తావు? అసలు వెళ్ళడానికి ఆప్షనే లేదు. ఆ ఆప్షన్ లేదని తెలిసి మనం ఏం వెతుకుతున్నావు? ఎవరి మీద కోపగించుకుంటున్నావు? కృష్ణుడి కాకుండా ఇంకా ఎవరికి శరణాగతి పొందుదామని చూస్తున్నావు? నువ్వు ఎవరికి శరణాగతి పొందినా ఇండైరెక్ట్గా ఆయనకు పొందినట్టే. ఆయనకే శరణాగతి. ఏ దేవీ దేవతని నువ్వు ఆరాధించినా ఆయన ద్వారా, ఆ దేవత ద్వారా అది స్వీకరించి నీకు వరాలను ఇచ్చేవాణ్ణి నేనే అని కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో చెప్తున్నాడు. ఆయనకు కాకుండా ఇంకెవరికి శరణాగతి పొందుతాం? నీకు కోపమే రాని చిన్న పిల్లవాడు ఉన్నాడు, తల్లిదండ్రుల మీద కోపమే రాని, ఏమి రాని, ఆ తల్లిదండ్రులే ఆయనకి సర్వస్వం. అలాగే నీకు ఏ ఫీలింగ్ అన్నా రాని, నీ ఫీలింగ్తో సంబంధం లేదు, కృష్ణుడే సర్వస్వం. కృష్ణుడు కాకుండా అసలు ఉన్నది ఏదీ లేదు, అంతా కృష్ణుడే. ఆయన మీద కోపం తెచ్చుకొని మనం ఏం చేస్తాం? ఉన్న పరిస్థితుల్ని యథావిధంగా స్వీకరించడం నేర్చుకోండి. ఎప్పుడైతే నువ్వు పరిస్థితిని స్వీకరిస్తావో అప్పుడు మనలో కృష్ణుడు పాపం పరిస్థితిని స్వీకరించింది మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కృష్ణుడు కూడా మనకి సహాయం చేస్తాడు. కృష్ణుడు మించి మొహం తిప్పుకొని బయటికి వెళ్ళి అటు చూసి ఇటు చూసి ఏం చూస్తావు, ఏం నేర్చుకుంటావు? ఎప్పుడైతే పరిస్థితిని స్వీకరిస్తామో అప్పుడు మనకి కృష్ణుడు ఇంకా ఎంతో ఇస్తాడు. ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి కదా. సిద్ధంగా ఉండండి. అలా అంటే ఇంకొక విషయం చెప్తాను. అంబానీ దగ్గరికి వెళ్ళినప్పుడు అంబానీ ఇవ్వడానికి నేను దానం ఇస్తాను రమ్మన్నాడు. మరి తీసుకొని వెళ్ళడానికి మనం తీసుకొని పోయే పాత్ర ఏంటిది? ఇంత భిక్షా పాత్ర తీసుకెళ్తారా ఎవరైనా అంబానీ దగ్గరికి? పెద్ద బ్యాగ్ తీసుకొని వెళ్ళు, ఒక కంటైనర్ తీసుకొని వెళ్ళు, దాన్ని నిండా ఇస్తాడు. మన కృష్ణుడు ఎంత గొప్పవాడని తెలిసినా మనం తీసుకొని వెళ్ళేది ఒక చిన్న భిక్షా పాత్రే. అంతకు తగ్గట్టే ఇస్తాడు. అంటే ధనం విషయంలో కాదు, కృప విషయంలో, ఆధ్యాత్మిక పురోగతి విషయంలో, ఆయన చూపించే ప్రేమ విషయంలో. ఆయన ప్రేమ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం తీసుకొని వెళ్ళేది చిన్న భిక్షాపాత్ర. భిక్షాపాత్ర కాదు, ఎంత ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడో అంత స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఓకే, అలా కృష్ణుణ్ణి ఇంకా కీర్తిస్తున్నారు. నమః కమల నాభాయ నమః కమల మాలినే నమః కమల పాదాయ నమస్తే కమలేక్షణ. అటువంటి భగవంతుణ్ణి ఎప్పుడు కూడా కీర్తిస్తూ ఉండాలి. ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన నాభి నుంచే మొత్తము బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడి నుంచి 14 లోకాలు. ఆయన బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ఆయన నాభి నుంచి వచ్చి ఆయన నాభి కమలంలోనే 14 లోకాలు ఉన్నాయి. ఆ బ్రహ్మదేవుడే మనందరినీ సృష్టించి మన గుణాల స్వభావాల ఆధారంగా మనకి శరీరాలను ఇచ్చాడు. అన్నిటికీ కారణం ఆయనే. ఆయనకి ఏదైనా సృష్టించడానికి ఎవరి అవసరం లేదు, లక్ష్మీదేవి అవసరం కూడా లేదు. స్వయంగా ఆయన యొక్క నాభి నుంచే పద్మకమలం ఉద్భవిస్తుంది. ఎవరి మీద ఆధారపడని వాడు భగవంతుడు. అటువంటి ఆయనకి నమస్కారాలు సమర్పిస్తున్నారు. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. అన్నీ ఆయన నుంచే వస్తున్నాయి.
ఆయన చెప్పిన ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు కారణభూతుడను సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణంగా ఎరిగిన బుధజనులు నా భక్తి ఎందే నిమగ్నులై నన్ను హృదయపూర్వకంగా అర్చింతురు. అక్కడ ఏం చెప్తున్నాడు? సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకి కారణభూతుడను అని చెప్తుంటే కొంతమంది అర్థం చేసుకోకుండా నేనే అంటే అక్కడ కృష్ణుడని కాదు, భగవంతుడు ఆయన వేరే, ఆయన నిరాకార బ్రహ్మం. ఇష్టం వచ్చినట్టు మనం అర్థం చేసుకోకూడదు. మనం ఎవరి సాంగత్యంలోకి వెళ్తామో వాళ్ళ భావంలోకి వచ్చేస్తాం. మనం ఎవరి సాంగత్యం తీసుకుంటాం? నిరంతరం శ్రీల ప్రభుపాదుల వారి సాంగత్యం తీసుకుంటాం. ప్రభుపాదుల వారి భాష్యాన్ని చదువుతాం. ఆయన ఒక శుద్ధ భక్తుడు, ఆయన భావమే మనలోకి వస్తుంది. అందుకని శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్నే తీసుకోవాలి. ప్రభుపాదుల వారి సాంగత్యం కాకుండా వేరే సాంగత్యం మనకి అవసరం లేదు. యూట్యూబ్లో ఎప్పుడు ఏ వీడియోలు ఎవరియో వస్తుంటే చాలా బాగున్నాయండి, కాసేపు వింటాం 5 నిమిషాలు, ఎప్పుడు కూడా వినకూడదు. ప్రభుపాదుల వారు చెప్పింది మాత్రమే వినాలి. ప్రభుపాదుల వారి పుస్తకాల్లోంచి చెప్పిన వాళ్ళటువంటి మాటలే వినాలి. ఎందుకంటే ఆయన శుద్ధ భక్తుడు. అంతకంటే శుద్ధ భక్తుడు ఎవరూ లేరు. ఆయన జగద్గురువు ప్రభుపాదుల వారు. ఎవరైనా ప్రభుపాదుల వారికి మించి కృష్ణ భక్తిని ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. లేరు మాతాజీ. మొత్తం ప్రపంచం మొత్తంలో ఈ విధంగా ఆధ్యాత్మికత, పోనీ ఇదే విధంగా కాదు, కృష్ణ భక్తిని కాదు, ఆధ్యాత్మికంగా గొప్పగా ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరినైనా హిప్పీలను కూడా మార్చిన వాళ్ళు ఉన్నారా? కేవలం ప్రభుపాదుల వారే. మరి అలాంటి ప్రభుపాదుల వారి సాంగత్యం కాకుండా మనకి వేరే వాళ్ళ సాంగత్యం ఎందుకు? అందుకని ఆయన చెప్తున్నాడు, ప్రభుపాదుల వారి పుస్తకాలు ఎలా ఉంటాయి, ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి, నువ్వు ఎంత సీరియస్గా తీసుకుంటావో అంతగా భక్తిలో పురోగతి చెందుతావు. ఓకే, అందుకని హృదయపూర్వకంగా మొత్తం భౌతిక ఆధ్యాత్మిక జగత్తులకి ఆయనే కారణభూతుడని తెలుసుకున్న బుధజనులు అంటే బుద్ధిమంతులు నా భక్తిలో ఎప్పుడు నిరంతరం నిమగ్నమై హృదయపూర్వకంగా ఆయన్ని అర్చిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. నమః కమల కింజల్క పిశంగ అమల వాససే సర్వభూత నివాసాయ నమో యజ్ఞక్ష్మహి సాక్షిణే. ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు వేసుకున్నటువంటి ఆ పీతవసనం ఎలా ఉందంటే, భగవంతుడు ఎలా అమలమో ఆ పీతవసనం కూడా అమలమైనదే, అంటే ఎంతో శుద్ధమైనది, ఏ విధమైన దోషం లేదు. అటువంటి పీతవసనాన్ని ధరించి ఆయన ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో కూడా పరమాత్మ రూపంలో ఉండి అందరినీ సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. అటువంటి ఆయనకి నా నమస్కారాలు. ఇక్కడ భగవంతుడి యొక్క పీతవసనమే కాదు, ఆయన ధరించినటువంటి వైజయంతిమాల, అవి భగవంతుడితో పాటుగా ఆయన మాల, ఆయన యొక్క వేసుకున్నటువంటి పీతవసనము, ఆయన ధరించినటువంటి వస్త్రాలే కాదు, ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి ఒక్కటి కూడా ఆధ్యాత్మికమైనదే. ప్రతి ఒక్కటి కూడా స్వయం ప్రకాశితం. హరే కృష్ణ, మ్యూట్లో ఉండండి. ప్రతి ఒక్కటి కూడా స్వయం ప్రకాశితం. ఆధ్యాత్మిక జగత్తులో ఏ ఒక్కటి కూడా ఒక్కరి మీద కూడా ఆధారపడిన అవసరం లేదు. ఒక వ్యక్తి కానీ, ఒక వస్తువు కానీ, ఒక వృక్షం కానీ, అది ఏదైనా సరే అన్నీ స్వయం ప్రకాశితం, స్వయంగా ఆధ్యాత్మికమైనవి, నిత్యమైనవి, ఎప్పటికీ కూడా చ్యుతం కానివి, అంటే నాశనం కానివి. ఎందుకు? భగవంతుడి సాంగత్యంలోకి ఏది వెళ్ళినా, ఎవరి వెళ్ళినా ఆ గుణాలన్నీ వస్తాయి. ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి ఆ గుణాలన్నిటికీ కారణం స్వయంగా భగవంతుడే. భగవంతుడి యొక్క కృప వలన ఆధ్యాత్మిక జగత్తు మొత్తం కూడా స్వయం శక్తివంతం, స్వయం ప్రకాశితం. అటువంటి భగవంతుడు సాక్షిభూతంగా పరమాత్మ రూపంలో మనలో ఉండి మనము చేసే ప్రతి ఒక్క పనికి కూడా సాక్షిభూతంగా ఉన్నాడు. అక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, భగవంతుడు మనం చేసే అన్ని పనులను కూడా శ్రద్ధగా చూస్తున్నాడు. ఎప్పుడైతే మనలో భగవంతుడు సాక్షిభూతంగా పరమాత్మ రూపంలో ఉన్నాడని తెలుసుకుంటామో, ఇది మనం ఎలా ఒక థీరీలాగా తెలుసుకోవడం కాదు, భగవద్గీత భాగవతంలో చెప్పుకుంటామండి ఎప్పుడు ఇది అని ఒక థీరీలాగా, ఒక లెసన్ లాగా, ఒక పాఠంలాగా నేర్చుకోవడం కాదు, అనుభూతం చేసుకోవాలి. ఎప్పుడైతే అనుభూతం చేసుకుంటామో మనలో భగవంతుడు ఉన్నాడని, అప్పుడు మనం ఒక చిన్న తప్పు చేయడానికి కూడా ఎంతో ఆలోచిస్తాం. ఒక చిన్న తప్పు చేస్తున్నానండి, నాలో ఉన్న పరమాత్మ చూస్తున్నాడు, ఆయన సాక్షిగా ఉన్నాడు నా ప్రతి ఒక్క కర్మకి అన్నప్పుడు అసలు తప్పులనేవి ఉండవు, బయట ఉండవు, లోపల ఉండవు. అప్పుడు మనము
పరిశుద్ధాత్మలం అవుతాం. అప్పుడు కృష్ణుడు మనల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది మనము ఎప్పుడు కూడా ఆలోచించాలి. నాలో పరమాత్మ ఉన్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనించ. అందరి హృదయాల్లో ఉండి స్మృతి జ్ఞానము మరుపు కూడా నేనే ఇస్తున్నాను అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఇది చాలా ముఖ్యం. అందుకని మనలో ఉండే ఇచ్ఛా కోరికల్ని అన్నిటిని కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. అదే తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు, రూపం భగవతాత్వేత అశేష క్లేశ సంక్షయం ఆవిష్కృతం న కృష్టానాం కిమ కిమన్యాదనుకంపితం. దేవా బద్ధజీవుల పైన మేము దేహాత్మ భావనలో అజ్ఞానముచే ఆవరింపబడి నుండి ఎల్లప్పుడూ సంసార క్లేశములనే కోరుచుందుము. అటువంటి క్లేశముల నుండి మమ్ము ఉద్ధరించుటకే నీవి దివ్య రూపమున అరుదించితివి. క్లేశ పీడితుల మగు మాపై నీకు అపారమగు నిర్హేతుక కరుణకు ఇదే నిదర్శనము. అయినచో సదా నీ అనుగ్రహం బడిసి ఉండడి నీ భక్తుల విషయము వేరుగా పలుకున్నది ఏమున్నది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. ఆయన దర్శనమిచ్చాడు, పీతవసనంలో ఉన్నాడు. ఆయన ఎంతో అందంగా దర్శనమిచ్చాడు, ఎంతో అందంగా ఉన్నాడు. వాళ్ళు చూపు తిప్పుకోలేకుండా అలానే ప్రచేతసులు చూస్తూ ఉన్నారు. అలా భగవంతుడి దర్శనం ఎప్పుడైతే జరిగిందో అప్పుడే మాలో ఉన్న క్లేశాలన్నిటినీ కూడా నువ్వు హరించేశావు. ఎందుకు ఇక్కడ చెప్తున్నారు? మనం ప్రతి ఒక్కరం కూడా దేహాత్మ భావనలో ఉంటాం. నేను అంటే ఈ దేహము. మనం ఎంత చెప్పుకున్నా నేను ఆత్మను అని ఆత్మ స్థాయికి వెళ్ళలేకపోతున్నాం. దేహాత్మ భావంలోనే ఉన్నాం. అప్పుడు అజ్ఞానంలో ఉంటాం. అజ్ఞానంలో కర్మలు చేస్తూ ఉంటాం. అజ్ఞానంలో కర్మలు చేస్తుంటే కష్టాలు వస్తూ ఉంటాయి. అందుకని మా కష్టాలని దూరం చేయడం కోసం నువ్వు మాకు దర్శనమిచ్చావు అని ప్రచేతసులు ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారనమాట. ఎందుకండి? మనం ఎన్ని తప్పులు చేసినా ఎందుకు మన కష్టాలు తీర్చడానికి? అసలు ఒకసారి మనము ఆలోచించాలి. ఎలా? ఇప్పుడంటే మనం ఉన్నటువంటి ఊర్లో మన బంధువులు, మన కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి మనకేమన్నా అయితే మన గురించి ఆలోచిస్తారు. లేకపోతే ఇప్పుడు మనము ఒక యాత్రకే వెళ్ళాం, బృందావనికి వెళ్ళామనుకోండి. బృందావనికి వెళ్ళిన తర్వాత మన పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక్క నిమిషం మిస్ అయిపోయారు. ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను. ఒక్క నిమిషం ఆలోచించండి. అసలు ఈ లోకంలో ఇప్పుడు ఇక్కడ నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు అంటే మనకి ఎవ్వరూ కనిపించరు. మళ్ళీ మన వాళ్ళు మనని వెతుక్కుంటూ వస్తే తప్ప మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు. కానీ నిరంతరం మన గురించి ఆలోచించేవాడు భగవంతుడు ఉన్నాడు. ఆయనే ఆలోచించి కృప చూపిస్తే మళ్ళీ మన వాళ్ళని మనం కలుసుకోగలం. నా గురించి ఆలోచించేవాడు కృష్ణుడు మాత్రమే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది భౌతిక లోకంలో ఈ బంధువుల వల్ల ఏదైనా సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ఈ లోకం మీద, వ్యక్తుల మీద విరక్తి అనేది వస్తుంది. కానీ మనం అర్థం చేసుకోవాలి, నాకంటూ ఉన్నవాడు కృష్ణుడే. ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తాడు. అటువంటి కృష్ణుడిని పొందడం కోసం నేనేం చేయాలి? అదే మన ఆలోచన అయి ఉండాలి. అంతేగాని ఆ వ్యక్తుల్ని, పరిస్థితుల్ని, విషయాల్ని తిట్టుకోవడం వల్ల మనకి ఏం లాభం లేదు. ఓకే, నువ్వు ఇలాంటి పరిస్థితులు ఇచ్చావా నాకు? ఏం చేయాలి? ఇవన్నీ నాకెందుకు చెప్పు? అసలు నువ్వుండగా నీ దగ్గరికి రావడానికి ఏం చేయాలో చెప్పు, నేను అది చేస్తాను. అదే మన ఆలోచన అయి ఉండాలి. పరిస్థితుల్ని, విషయాల్ని, వ్యక్తుల్ని ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచించకూడదు. అది తగ్గిచ్చేసేయాలి. అప్పుడు మాత్రమే నువ్వు మా మీదనే ఇంత కృప చూపిస్తావు. ఒకవేళ నీ శుద్ధ భక్తులు ఉంటారు గదా! ఇక వాళ్ళ మీద నువ్వు ఎంత కృప చూపిస్తావో చెప్పడానికి ఏముంది? ఖచ్చితంగా నీ యొక్క భక్తుల మీద నువ్వు ఎక్కువగానే కృప చూపిస్తావు అని ఇక్కడ చెప్తున్నారనమాట. 28 శ్లోక. ఏతావత్వం హి విభుర్భిర్ భావ్యం దీనేషు వత్సలై యదనుస్మ్యరతే కాలే స్వబుద్ధ్యా భద్రదర్దన. దేవా, నీవు అమంగళములను నశింపజేయువాడు. అర్చా విగ్రహ అవతారము ద్వారా నీవు వినమ్రులకు భక్తుల ఎడ కరుణ చూపుదువు. అట్టి నీవు మమ్ము నిత్యదాసులుగా భావింపుము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రచేతసులకైతే దర్శనమిచ్చాడు. వాళ్ళు ఎన్నో రోజులు తీవ్రమైన తపస్సు చేశారు. 10 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు వాళ్ళకి మరి దర్శనం ఇచ్చాడు కాబట్టి వాళ్ళ క్లేశాలన్నీ పోయాయి. మరి మాకెక్కడవుతుందండి దర్శనము? భగవంతుడి దర్శనం మాకు సాధ్యం అవుతుందా అని ఎప్పుడు మనకు అనిపిస్తుంది. కానీ భగవంతుడి యొక్క కృప మనకి సాధ్యమే. ఎలా అంటే అర్చా విగ్రహ రూపంలో.
అర్చా విగ్రహ రూపంలో ఎప్పుడు ఆయన మన కళ్ళ ముందే ఉన్నాడు, కానీ మనం ఆయన్ని చూడలేకపోతున్నాం, ఆయన్ని దర్శించలేకపోతున్నాం. అర్చా విగ్రహం అంటే మనం చెప్పుకున్నాం, అర్చా విగ్రహం ఏ రూపంలో అయినా ఉండొచ్చు. ఒక పెయింటింగ్ కావచ్చు, ఒక రాయి కావచ్చు, లేకపోతే ఆ, లోహం కావచ్చు. ఎన్నో విధాలుగా అర్చా విగ్రహంలో మట్టి కావచ్చు, గాజు కావచ్చు, మణులు కావచ్చు, మనస్సులో ఉన్నటువంటి రూపం కావచ్చు. ఏదైనా అర్చా విగ్రహమే. అర్చా విగ్రహం అంటే మందిరంలో ఉన్నదే అర్చా విగ్రహం అండి. మా ఇంట్లో విగ్రహాలు లేవండి, అందుకని మా ఇంట్లో విగ్రహం లేదు కాబట్టి నాకు అర్చా విగ్రహాలు లేవు, అలా భావించకూడదు. అర్చా విగ్రహము అంటే మనస్సులో ఉన్నటువంటి రూపం కూడా. ఆయన నీ కళ్ళ ముందు ఎంతగా ఉన్నాడో అని నువ్వు భావిస్తావో, ప్రచేతసులకి ఏం కృప ఇచ్చాడో మనకి అదే కృప ఇస్తాడు. కాకపోతే మనం ఎలా చూస్తున్నాం, ఆర్చా విగ్రహం అంటే ఒక ఫోటో ఉంది మా ఇంట్లో. దేవుడి ఫోటో ఉందండి. దేవుడి ఫోటోకి మేము పూజ చేస్తున్నాం, రోజు అర్చన చేస్తున్నాం, మంగళారతి చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. మా ఇంట్లో ఫోటోలు బాగున్నాయి మాతాజీ, గురు పరంపర కూడా ఉంది. మన భావన ఏంటి? అది ఫోటో, భగవంతుడు కాదు. ఎప్పుడైతే మనకు భగవంతుడు స్వయంగా మన కళ్ళ ముందు ఉన్నాడు అని భావిస్తామో, ప్రచేతసులకి వచ్చిన ఫీలింగ్ మనకే వస్తుంది. మనకు కూడా ఆ భావం రావాలి కదా మాతాజీ. మనకు ఆ భావం లేదు అంటే, భగవంతుడు అర్చా విగ్రహ రూపంలోనే కాదు, పరమాత్మ రూపంలో కూడా మనలో ఉండి ఎప్పుడూ ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన మాట వినడానికి మనం సిద్ధంగా లేవు కదా. మరి సిద్ధంగా ఎలా అవుతాం? ఇది చాలా ఇంపార్టెంట్, శ్రద్ధగా వినండి. ఎలా మనకి పరమాత్మ చెప్పే వాయిస్ వినిపిస్తుంది? ఇప్పుడు ఆ, ఒక కొలం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి దాంట్లో ఒక 4 రాళ్ళు వేశారు. వేస్తే ఆ కొలను లోపల ఏముంది? లోపల అది నీట్‌గా ఉందా? మంచిగుందా? లేదా? చేపలున్నాయా? లేదా? ఎలా కనిపిస్తుంది మనకి? కనిపించదు. ఒక్క రాయి కూడా వేయొద్దు. ప్రశాంతంగా కొలనుండాలి. అప్పుడు లోపల నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా కాదా? 4 రాళ్ళేస్తే కనిపిస్తుందా? అవును. లేదు అర్థమవుతుంది మాతాజీ. మాతాజీ. ఉంటేనే స్వచ్ఛత అర్థమవుతుంది. ప్రశాంతంగా ఉంటే అర్థమవుతుంది. మరి మనము మన మనసులో ఎప్పుడు ఒక రాయి కాదు 10 రాళ్ళు. నిమిషానికి ఒక రాయి. అమ్మో! వాళ్ళలా అన్నారు, వీళ్ళిలా అన్నారు, మా ఆయన ఇలా అన్నాడు, మా అమ్మాయి ఇలా చేసింది, మా అబ్బాయి అలా చేశాడు. అని మనకి మన మనస్సు చంచలమైపోవడానికి అంత పెద్ద పెద్ద విషయాలక్కర్లా. చాలా చిన్న విషయాలు చాలు. ఎంత చిన్న విషయాల కంటే బయటికెళ్ళాలంటే చీర లేదు. సరైన చీరే లేదు, సరిగైన బట్టలే లేవు. ఆయన సరిగ్గా బట్టలే కొనిపియడు. ఎంతసేపు మాతాజీ చంచలం కావడానికి? ఒక్క నిమిషం చాలు. ఒక్క సెకన్. అలా చంచలంగా ఉన్న నీ మనసులో పరమాత్మ వాయిస్ ఎక్కడ వినిపిస్తుంది? పరమాత్మ వాయిస్ వినిపించాలి అంటే వినిపిస్తుంది తప్పకుండా. నీ మనసు 100% ప్రశాంతమైపోవాలి. అప్పుడు ఎలా ప్రచేతసులకు దర్శనమిచ్చాడో, పరమాత్మ రూపంలో మనకి దర్శనమిస్తాడు. స్వయంగా కళ్ళ ముందు మన మనసులోనే దర్శనం అవుతుంది. ఆయన మనకి చెప్తారు, మనకి దగ్గరుండి మనకి గైడ్ చేస్తాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అని. ఏది తప్పు, ఏది కరెక్టు అని. కానీ ఇది వినడానికి మనం సిద్ధంగా లేము. మన మనస్సు ఎంత ప్రశాంతం చేసుకుంటే అప్పుడు ఆయన వాయిస్ అంత బాగా వినిపిస్తుంది. వినిపించడానికి మనం ఏం చేయాలి? మనం ప్రశాంతం అవ్వాలి. ప్రశాంతం అవ్వాలి అంటే లోపాలని సరిదిద్దుకోవాలి. బయట వ్యక్తుల్లో లోపాలని చూడడం ఆపేసి, మనలో ఉన్న లోపాలని తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే, అప్పుడు విగ్రహ రూపంలో, పరమాత్మ రూపంలో ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఆ భావంలో ఆయన ఉన్నాడు అనే భావంలో ఆయనకి చేసే ఏ ఆరాధనైనా, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయశ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. భక్తితో నువ్వు చేసే ఎంత చిన్న సేవైనా భగవంతుడు అక్కడ ఉన్నాడు అని భక్తితో ఆయనకు చిన్న సేవ చేసినా ఆయన స్వీకరిస్తాడు. కానీ మనకి ఆ భావం ఉండాలంతే. మనం ఉదాహరణగా చూసాం. ఆయన ప్రతిష్టానపురం బ్రాహ్మణుడు తపస్సు చేసి అవన్నీ ఏమిటి మనసులోనే ప్రార్థన చేసి భగవద్ధామానికి వెళ్ళాడు. అది మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 29 శ్లోక. యోనో పశ్యాంతిర్భూతానాం క్షుల్లకానాం మహీపతాం అంతర్హితో అంతర్హృదయే కస్మానో వేదనాశిషః. ఇక్కడ ఏం చెప్తున్నాడు?
భగవానుడు తన సహజ కరుణచే భక్తుని గూర్చి ఆలోచించుచుండును. అందువల్లనే ఆరంభ దశలో ఉన్న భక్తుని సమస్త కోరికలు కూడా ఈడేరుచున్నవి. జీవుడు ఎంతటి అల్పుడైనప్పటికీ భగవాన్ అతని హృదయం నందు నెలకొని ఉండి అతని గూర్చి అతని సమస్త కోరికల్ని గూర్చి ఎరిగి ఉండును. ఆయనచో మేము అల్పులమైనప్పటికీ అతడేలా మా కోరికలు నెలగకుండును. ఇక్కడ ఇంకొకటి ఇందాకేం చెప్పాడు, భగవంతుడి దర్శనం అయితే ఆయన మనలో ఉన్నటువంటి హరి మేధసే మనలో ఉన్నటువంటి అన్ని అనర్థాలని కూడా తొలగిస్తాడు, క్లేశాలని తొలగిస్తాడని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనలో పరమాత్మ రూపంలో ఉండి మన కోరికల్ని తెలుసుకొని మన కోరికల్ని కూడా తీరుస్తాడంట. మరి కోరికల్ని తీర్చకూడదు కదా మాతాజీ. కొన్ని కోరికలు ఉంటాయి, మన స్థాయిని బట్టి మన కోరికలు ఉంటాయి, మన స్థాయిని బట్టి మన భగవంతుడు కూడా మన కోరికల్ని తీరుస్తాడు. కొన్నిసార్లు మనము స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న భక్తులం, కోరిక తీరిస్తేనే భక్తిలో పురోగతి చెందుతాం, లేకపోతే కోరిక తీర్చాల్సిందేనండి. ఈ పురోగతి చెందుతానా లేదా పక్కకు పెట్టండి, నాకు ఆ కోరిక కావాల్సిందే. సరే అయితే మరి నీకు కావాలంటున్నావు కదా, సరే తీర్చుకో అని కోరికల్ని తీరుస్తాడు. మనం భక్తిలో శరణాగతి పొందాం, 100% శరణాగతి పొందితే ఈ భక్తురాలు పురోగతి చెందుతుంది, ఈమెకి కోరిక ఇస్తే పతనం అవుతుంది, అందుకని ఈమెకి ఏమి ఇయ్యాలో నాకు తెలుసుకొని ఇస్తాను. అంటే మనకు అర్హత ఉంటేనే డబ్బులు ఇస్తాడు, అర్హత ఉంటేనే ఫ్లైట్ ఇస్తాడు, అలా కాదు. అర్హత ఉంటే నీకు ఏ కోరిక కావాలి, ఏ కోరిక తీర్చాలి, ఏ కోరిక తీర్చకూడదు, అసలు కోరిక రాకుండా చెయ్యాలా, ఇవన్నీ నువ్వు ఎంత శరణాగతి పొందుతావో అంతగా మనని డ్రైవ్ చేస్తాడు. ఇప్పుడు ఎలా అంటే ఒక డ్రైవింగ్ క్లాస్కి వెళ్తే కారు నడిపేవాడికి స్టీరింగ్ ఉంటుంది, నేర్పించేవాడికి ఒక స్టీరింగు, నేర్చుకునేవాడికి ఒక స్టీరింగ్ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, మన కారుని మనమే డ్రైవ్ చేస్తున్నాం. నువ్వు డ్రైవ్ చేసుకుంటున్నావు కదా, నీకు బాగా డ్రైవింగ్ వస్తే డ్రైవింగ్ నేర్పించే ఆయన సైలెంట్గా ఉంటాడు. నీకు రాకపోతే ఏం చేస్తాడు, నాకు రాదయ్యా నువ్వే డ్రైవ్ చేయి అంటే ఆయనే డ్రైవ్ చేస్తాడు. మనం కూడా అంతే, ఈ జీవితాన్ని ఎలా నడపాలో నాకు తెలియట్లేదు స్వామి, నువ్వు నా జీవితాన్ని ముందుండి నడిపించు అంతే నడిపిస్తాడు. కానీ మనం అలా కుదరదు కృష్ణ, నువ్వు సైలెంట్గా కూర్చో, నేనే నడిపిస్తాను, నేనే డ్రైవ్ చేస్తాను. ఎలా డ్రైవ్ చేస్తావు అంటే మనకి ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసి ఎన్ని యాక్సిడెంట్లు అయినా తీసుకుంటాం. అందుకని మన డ్రైవింగ్ తగ్గించి కృష్ణుడి చేతిలో స్టీరింగ్ పెట్టండి, అప్పుడు కృష్ణుడే డ్రైవ్ చేస్తాడు. ఇంకొకటి అన్యాభిలాష, అభిలాషలు లేని స్థితికి కూడా కృష్ణుడే తీసుకొని వెళ్తాడు. ఒకవేళ కోరికలు ఉంటే నీ కోరికల్ని మర్చిపోయేటట్టు కూడా చేస్తాడు, ఆయన మరుపు కూడా ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ శరణాగతి పొందాలి. ఎంత శరణాగతి పొందుతావో, నీ శరణాగతి ఏ స్థాయిలో ఉందో భగవంతుడి కృప కూడా అదే స్థాయిలో ఉంటుంది. 30వ శ్లోక, అసావేవావరోస్మాక అప్సితో జగతపతే మీప్సితో జగతత్పతే ప్రసన్నో భగవాన్ ఏషాం అపవర్గ గురుర్గ్రతి. ఇక్కడ ఏమంటారంటే, ఓ జగత్పతి, భక్తి యోగ శాస్త్రమునకు నీవే నిజమైన బోధకుడవు, మా జీవిత చరమ లక్ష్యము నీవే అనుచు మేము ముదమంది ఉన్నావు. నీవు మా ఎడ ప్రసన్నుడవగచే మాకు గొప్ప వరదానము, నీ సంతుష్టి తప్ప అన్యమేదియు మేము కోరుకోము. ఇది చాలా మంచిగా ప్రచేతసులు ఏమడుగుతున్నారంటే ఇక్కడ, స్వామి మా కష్టాలన్నీ తీర్చు, మా మనలో ఉన్న మా కోరికల్ని కూడా తీర్చు, ఎందుకంటే పరమాత్మ రూపంలో ఉండి మా కోరికలు ఏమిటో నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు, అందుకని మా కోరిక చెప్తూ ఉన్నాం. ఏమిటి మా కోరిక, నువ్వే మా జీవిత చరమ లక్ష్యం, అందుకని నిన్ను ప్రసన్నుణ్ణి చేయడమే మాకు కావాలి. అందుకని నిన్ను ప్రసన్నుణ్ణి చేయడం ఎలాగో మాకు తెలీదు, నిన్ను ఎలా ప్రసన్నుణ్ణి చేయాలో ఆ వరాన్ని మాకివ్వు. నువ్వు ప్రసన్నుడు అవ్వాలి మా పట్ల, ఎలా అవుతావు, ఎలా నిన్ను ప్రసన్ను చేయాలి మాకు తెలియదు, నువ్వు నాకు ఆ వరాన్ని ఇస్తే నేను నిన్ను ప్రసన్ని చేసుకోగలను. నువ్వు ప్రసన్నుడు అయితే ఇంకేమిటి, నీకు సంతృప్తి కలిగిస్తే ఇంకేమిటి, ఇక కావాల్సిందేమీ లేదు. నువ్వు ప్రసన్నుడు అయితే ఇక మాకు నీ ప్రేమ దొరికినట్టే. మరి ఎలానో మాకు తెలియదు కదా, నువ్వే ఇవ్వు. నిన్ను ఎలా ప్రసన్నం చేసుకో, నువ్వు ప్రసన్నుడు అవ్వు. ఒకవేళ చేసుకోవడం మాకు రాకపోతే ఎలా చేసుకోవాలో నువ్వే చెప్పు, నువ్వు ఏం చెబితే అలా. అంటే ఇందాక చెప్పాను కదా, నువ్వు ఎంతగా కృష్ణుడి చేతిలో స్టీరింగ్ పెడతావో అంతగా ఆయన జీవితాన్ని నడిపించి అన్నీ ఆయన చేస్తాడు. మనం జస్ట్ నిమిత్త మాత్రంగా ఆయన నడిపించే ఆయన ఎలా నడిపిస్తున్నాడో జీవితాన్ని సాక్షిభూతంగా చూస్తూ ఉండాలంతే.
కానీ మనం అలా ఎంతవరకు మనం చూడకుండా ఉంటామో అప్పటి వరకు పావర్గ కిందికి వెళ్తాం. అపవర్గ కాదు. పావర్గ అంటే ఏమిటి? పప్ప ఫప్ప ప ఫ భ భ మ. పా అంటే పరిశ్రమ. ఎప్పుడు పరిశ్రమ చేస్తాం. ఎంత పరిశ్రమ చేస్తామో అంతగా మన ఏమిటి కష్టపడిపోతాం. ఎక్కువగా పరిశ్రమ చేసిన వాళ్ళ నోట్లో నురగలు వస్తాయి. ప ఫ భ భ. భ అంటే మనకి భయము. భ అంటే మనకి భయం. ఎంతగా భయపడుతూ ఉంటాం ఎప్పుడు కూడా. ఈ వీటి పరిస్థితుల నుంచి ఎప్పటి వరకు అయితే మనము బయటపడకుండా ఉంటామో కృష్ణుడు మనకి కోరికలను చూపించడు. బంధము, భయము, ఆ తర్వాత మరణం, వీటన్నిటి నుంచి ఎప్పటికైతే మనం బయటపడతామో అప్పుడు మాత్రమే అపవర్గకు చెందిన వాళ్ళం అవుతాం. అప్పుడు స్వయంగా భగవంతుణ్ణి అర్థం చేసుకుంటాం. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానికి శక్తితే. ఆయనే భగవంతుడిని అర్థం చేసుకొని ఆయనకి ప్రసన్నం చేసుకోవాలని, ఆయనకు అన్యమైనది ఏదీ లేదు కాబట్టి ఆయన్నే పొందడానికి ప్రయత్నం చేస్తాము. నెక్స్ట్ 31. వరం వృణీమహి యదాపి నాద తత్పరరత పరాత్ నాహన్యస్త్వద్విభూత భూతీనాం సోనంత ఇతి గీయసే. హే నాద, నీవు పరాత్పరుడవు మరియు నీ విభూతులకు అంతము లేదు కనుక అనంతుడవని ప్రసిద్ధి చెంది ఉన్నావు. అట్టి నిన్ను మేమొక్క వరమును కోరుచున్నాము. ఏమిటా వరం కోరుచున్నాము? ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. నువ్వు పరాత్పరుడవు అంటే పరమైంది ఏదో ఉంది, దానికి కూడా పరమైన వాడివి నువ్వు. ఏమిటండి అన్నిటికీ పరమైంది ఏమిటి? అది మనం చాలా మంది అనుకుంటున్నారు అన్నిటికంటే పరమైనది ఆ బ్రహ్మము అని. కానీ బ్రహ్మం కంటే కూడా పరమైన వాడు పరబ్రహ్మము, ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడే పరాత్పరుడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన తెలుసుకుంటే మేము ఒక వరాన్ని కోరుకుంటాం. ఆ వరం ఏంటితో తర్వాత శ్లోకాల్లో చెప్తారు. ఆయన అనంతుడని మనము తెలుసుకోవాలి. ఆయన పరాత్పరుడు. ఆయన కంటే పరమైన వాడు ఎవ్వరూ లేరు. ఈ విషయాన్ని మనము ఎంత బాగా అర్థం చేసుకుంటామో ఇదొకటే తెలుసుకోండి. బ్రహ్మము, నిరాకార బ్రహ్మము పరమైనది. దానికంటే పరమైన వాడు పరాత్పరుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. ఆయన కంటే మించింది లేదు. ఆయనే శ్రేష్టం అన్నిటికంటే. ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే అప్పుడు ఆయన యొక్క స్వయంగా ఆ భగవంతుడి యొక్క నామ రూప గుణాలని, ఆయన సృష్టిని, ఆయన సంపత్తిని మనం అర్థం చేసుకోగలం. కృష్ణుడే మూలం అన్నప్పుడు కృష్ణుడికి సంబంధించినవన్నీ కూడా మనము అర్థం చేసుకోగలం. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు ఏమిటి? పారిజాతేంగ సౌలభ్తే సారంగోన్యన్న సేవతే తదంగ్రిమూలమాసాద్య సాక్షాత్ కిం కృణ్మునిమహి. పారిజాత వృక్షము చేరిన మధుపము దానిని విడువనే విడువదు. ఏలయన అట్టి కార్యమే అనవసరము. అదేవిధంగా నీ పాదపద్మములను చేరి వాని ఆశ్రయించినప్పుడు వేరేదో వరముని మేము నిన్ను కోరవలసిన అవసరమేమున్నది? ఇది చూడండి ఎంత మంచిగా చెప్తున్నారు. ఒక మధుపము, ఒక తుమ్మెద పారిజాత వృక్షాన్ని ఒకవేళ చేరితే దానికి కావలసినంత తేనె పారిజాత వృక్షం నుంచి వస్తూ ఉంటే మళ్ళీ పారిజాత వృక్షాన్ని విడిచి వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? దానికి అవసరమే లేదు. అదేవిధంగా నీ పాద పద్మాలను ఆశ్రయించిన మాకు ఇంకా వేరే కోరుకోవాల్సిందే ఉందయ్యా, ఇంకేమీ లేదు. నీ పాద పద్మాలని శరణాగతి పొందడమే, నిన్ను ప్రసన్నుని చేసుకోవడమే అదే మా లక్ష్యము. అది కాకుండా మాకు ఏ కోరిక లేదు అని చెప్తున్నారు. అంటే భక్తులు ఏం కోరుకుంటారు? భక్తులు ఇంకేమైనా కోరుకుంటారా లేదా? అది మనకి ఇక్కడ మనం తెలుసుకోవాలి. భక్తులు ఏమీ కోరుకోరు, భగవంతుణ్ణి తప్ప అన్యము భక్తులు కోరుకోరు. మనం ఎలా అంటే పారిజాత వృక్షం, మన ఆధ్యాత్మిక జగత్తులో పారిజాక్ష వృక్షం అంటే ఏమిటి? అవన్నీ ఎలా ఉంటాయంటే కల్పవృక్షాలు. నువ్వు ఏది కోరుకుంటే అవి ఇస్తాయి. మనకు పారిజాత వృక్షం ఎవరంటే కృష్ణుడే. కృష్ణుడిని అడిగితే ఆయన ఏది కావాలంటే అది ఇస్తాడు. నీ స్థాయిని బట్టి నీకు ఏది కావాలో అది ఇస్తాడు.
ఆయన అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం ఏంటండి మనకి? అవసరమే లేదు. ఎప్పుడు నిరంతరం ఆయన పాద పద్మాల ఎడ ఆకర్షితులమై ఉండాలి. అన్యంగా అటు ఇటు ఇంకా చూడడం మానేసేయండి. ఎవ్వరి వైపు చూడాల్సిన అవసరం లేదు. ఆ దేవీ దేవతలు, ఆ బాబాలు, ఈ బాబాలు, ఆ మంత్రాలు, ఈ మంత్రాలు, ఆ పూజలు, ఈ పూజలు, ఆ వ్రతాలు, ఈ నోములు అవసరం లేదు. కృష్ణుడి యొక్క పాద పద్మాలని శరణాగతి పొందడం తప్ప ఏం అవసరం లేదు. అంటే మేము అంత భక్తిలో పురోగతి చెందలేకపోతున్నాం మాతాజీ. నువ్వు ఇప్పుడు ఎంత చెందినా ఒక నామం హరే కృష్ణ మహామంత్రం చేసినా చాలు. నువ్వు బయటకెళ్ళి ఎన్నో హోమాలు చేసిన దానికంటే కూడా ఎక్కువ ఫలితం వస్తుంది. అందుకే అనవసరమైన పరుగులు ఆపి మనకి భక్తుల సాంగత్యంలో మన మెంటర్స్ ఏం చెప్పారో దాన్ని సైలెంట్‌గా ఫాలో అయితే చాలు. గొప్పగా మనమే ఏమి సైంటిస్ట్ లాగా కనిపెట్టి కొత్త ఇన్వెంట్ చేసి ఏమి చేయక్కర్లా. ఇన్వెన్షన్‌లు ఆపాలి ఫస్ట్ మనం. మనమే సైంటిస్ట్ లాగా కొత్త కొత్త ఏమి ఇన్వెంట్ చేయక్కర్లా. ఆల్రెడీ ఇన్వెంట్ చేశారు. ప్రభుపాల వారు అన్నీ తెలుసుకున్నారు. ఆయన పుస్తకాల్లో ఇచ్చారు. ఆయన చెప్పింది చెప్పినట్టు సైలెంట్‌గా చేస్తే చాలు. ఇంకొకటి, ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి మన తల్లిదండ్రులు వంటలు చేస్తున్నారు. మన తల్లి వంట చేస్తుంది. ఈ వంట ఇలా చేసుకోమ్మా అని చెబితే, ఆ వంట అలా చేసుకొని తినాలా? లేకపోతే ఈ వంట ఇలానే ఎందుకు చెయ్యాలి? బీరకాయని, పొట్లకాయని ఎలా చెయ్యాలి అనే మొత్తము పొట్లకాయని తెచ్చి ఒక 10 రకాలుగా తయారు చేసి, అది పాడు చేసి 11సారి నేర్చుకోవాలా? ఆల్రెడీ అమ్మ చెప్పింది తింటే 10 నిమిషాల్లో అయిపోతుంది. ఉప్పే ఎందుకెయ్యాలండి కూరలో? ఉప్పు తక్కువైతే ఏమవుతుంది? కొంచెం పంచదారేస్తాను. ఎలా ఉంటుందో చూస్తాను. అవసరమా అండి ఆ ప్రయోగాలన్నీ మనకి? అవసరం లేదు. ఆల్రెడీ పెద్దవాళ్ళు చెప్పింది సైలెంట్‌గా ఫాలో అయితే చాలు. కొత్త కొత్తయేం మనం కనిపెట్టుకోక్కర్లా. ఇదొక్కటి తెలుసుకోండి. అందుకని ఇక్కడ చెప్పారు. భగవంతుడి పాదపద్మాల శరణాగతి పొందండి. నీకింకేం అవసరం లేదని చెప్తున్నారు. మనం అదే చేయాలి. నెక్స్ట్ 33 యావత్తే మాయయా స్పృష్టా భ్రమామా ఇహ కర్మభిః తావద్భావత్ ప్రసంగానాం సంగస్యానో భవే. దేవ, సంసార కల్మషం వలన ఈ భౌతిక జగత్తులోనే నిలిచియుండి నానా యోనుల యందు లోకములందు పరిభ్రమించినంత కాలము నీ లీలా ప్రసంగమున నెలకొలిన భక్తుల సాంగత్యమునే మేము కోరుదుము. జన్మ జన్మాంతరంలో మేము ఈ వరమునే అర్థించుము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు? మళ్ళీ ఒకవేళ భగవద్ధామాన్ని వెళ్ళకపోయినా ఈ భౌతిక జగత్తులోనే ఉన్నా, ఎన్నో యోనుల్లో పరిభ్రమిస్తున్నా, నీ భక్తుల సాంగత్యం, నీ లీలా ప్రసంగమున నెలకొలిన భక్తుల సాంగత్యాన్నే మేము కోరుకుంటాం. జన్మ జన్మాంతరములు మేము ఆ వరమునే నిన్ను అర్థిస్తాము. మాకు ఆ వరం తప్ప ఇంకో వరం అవసరం లేదు. నీ భక్తుల సాంగత్యాన్ని ఇవ్వు. భక్తుల సాంగత్యాన్ని మించింది ఇంకేమీ లేదండి ఈ లోకంలో. ఒకవేళ మనకి నమ్మకం లేక భక్తుల సాంగత్యం మీద అటు ఇటు పరిగెత్తుతున్నామేమో, అవసరం లేదు. భక్తుడు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడంటే వేరే భక్తుల సాంగత్యం కోరుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ భక్తిలో ఉన్నాం. భక్తిలో పురోగతి చెందాలి. ఆల్రెడీ పురోగతి చెందాం. భగవంతుడి యొక్క లీలల్ని ఆస్వాదించాలి. అప్పుడు కూడా భక్తులే కావాలి. భక్తుల యొక్క సాంగత్యం లేకుండా నేను భక్తిలో పురోగతి చెందుతాను అని ఎవరైనా ఆ భ్రమలో ఉంటే ఆ భ్రమల్ని పక్కకు పెట్టండి. కొన్ని రోజులు, ఒక నెల రోజులు, ఒక్క వారం రోజులు భక్తుల సాంగత్యం పక్కకు పెడితే మనకు అర్థమవుతుంది మన యొక్క గొప్పతనం ఏమిటో. ఎంత బాగా పురోగతి చెందుతాం అనుకుంటాం. సమయం వృధా తప్ప పురోగతి ఏమీ ఉండదు. అందుకని చాలా సిన్సియర్గా భక్తిలో స్ట్రాంగ్గా ఉన్నటువంటి భక్తుల యొక్క సాంగత్యాన్ని ఎప్పుడు మనం తీసుకోవాలి. నువ్వు ఎంత పురోగతి చెందాలనుకుంటావో అంత పురోగతి చెందినటువంటి భక్తుల సాంగత్యాన్ని తీసుకో. భక్తుల సాంగత్యం ఉంటేనే భక్తిలో పురోగతి. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఈ పురోగతి అంటే మాతాజీ కొన్నిసార్లు ఇది కూడా బయటికి ఏమో పురోగతి చెందినట్టు కనిపిస్తారు, లోపల ఏముండదు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పేది చేసేది ఏమిటి అన్నీ ఒకటేనా, అది కూడా మనము చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని భక్తిలో పురోగతి చెందడానికి ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే భక్తుల సాంగత్యం ఎక్కడుంటే ఏమిటి అంటే కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. తత్ర తిష్టామి నారద యత్ర గాయంతి మద్భక్త.
నా భక్తులు ఎక్కడైతే గానం చేస్తూ ఉంటారో నారద, అక్కడే నేను తిష్ట వేసుకుని కూర్చుంటానని చెప్తున్నారు. కృష్ణ భగవాని లీలల్ని, కథల్ని, ఆయన కీర్తనల్ని మనం చర్చిస్తుంటే భగవంతుడు ఎప్పుడు తిష్ట వేసుకొని కూర్చుంటాడంట. మనం ఎప్పుడో విన్నాం. ఇక్కడ శ్రీరంగంలో ఈయన శుద్ధ భక్తుడు భగవంతుడి యొక్క కథని ఎప్పుడూ చెప్తూ ఉంటే మొత్తం హాల్ అంతా నిండిపోతుందంట. అందరు పిన్ డ్రాప్ సైలెన్స్‌గా ఆయన చెప్పేది వింటుంటే, ఒక భక్తుడు మాత్రం సేవలు చేయాలి గదా! ఆయన సేవలు చేస్తూ ఉన్నాడు కృష్ణుడికి. ఆయన మందిరంలో సేవలు చేస్తూ గర్భగుడికెళ్ళి ఏదో దీపాల సేవ ఏదో చేస్తున్నాడు. చేస్తుంటే అయిపోయింది. ఇలా వింటున్నాడనమాట. వింటుంటే పక్క నుంచి ఎవరో వచ్చి ఇలా భుజం తడుతున్నారు. భుజం తడుతుంటే "ఏ ఆగు, డిస్టర్బ్ చేస్తున్నావు." అలా 2, 3 సార్లు అన్నాక ఎవరైనా డిస్టర్బ్ చేసి వెనక్కి చూస్తే స్వయంగా భగవంతుడు, "నువ్వు కొంచెం పక్కకు తప్పుకోవా, నేను కూడా వెళ్లి కథ వింటాను" అని ఆయన భక్తులు ఆయన గురించే చెప్పినా గానీ, ఆయనకి ఎంత ఇష్టమంటే, భక్తులు చెప్తుంటే ఆయన కథల్ని ఆయనకే వింటే ఇంకా ఆయనకి చాలా ఇష్టం అనమాట. అందుకని భక్తుల సాంగత్యంలో ఉంటే భగవంతుడు మన పక్కనే ఉంటాడు. శుద్ధ భక్తులు వాళ్ళ కోసమైనా వస్తారు. మనలాంటి వాళ్ళ కోసం రాకపోయినా. అందుకని భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. స్వయంగా చైతన్య మహాప్రభు ఎప్పుడు కూడా స్వయంగా భగవంతుడే ఆయన ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యాన్ని విడవలేదు. ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంలోనే ఉండాలి. ఆ తర్వాత మనకి ఏం చెప్తున్నారంటే 34 తులయామా లవేనాపి న స్వర్గం నా పునర్భవం భగవత్ సంగి సంగస్య మర్తానాం కిముతాశిషః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, విశుద్ధ భక్తుని క్షణకాల సాంగత్యము స్వర్గలోక ప్రాప్తితో గాని బ్రహ్మైక్యంతో కానీ పోల్చజాలము. మర్చులకు విశుద్ధ భక్తుల సాంగత్యమే పరమ పదము. విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో మనము కృష్ణ కథ వినడం. కథయంచస్తే మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఎంతో ఆనందంగా ఉంటుంది. అది స్వర్గలోకంతో కానీ బ్రహ్మైక్యం అంటే సాయుధ్య ముక్తితో కానీ దాన్ని పోల్చలేము. భక్తులతో ఉండే సాంగత్యము దేనితోని సమానం కాదు. ఎవరికైతే ఈ జ్ఞానం ఉండదో వాళ్ళు ఏం చేసుకుంటారంటే, అజ్ఞానులు మాత్రమే అది కావాలి, ఇది కావాలి, స్వర్గం కావాలి అని, కైవల్యం కావాలి, ముక్తి కావాలి అని అడుగుతుంటారు. వాళ్ళందరికీ కూడా అజ్ఞానులు అనమాట. వాళ్ళందరూ కూడా అజ్ఞానులు. చైతన్య మహాప్రభు యొక్క పరమ భక్తుడు ప్రబోధానంద సరస్వతి ఏం చెప్పాడంటే, కైవల్యం నరకాయతే. కైవల్యం అనేది నరకంతో సమానం భక్తులకి. ఏముంటుంది కైవల్యంలో? ఏముండదు. భక్తుల సాంగత్యం ఉండదు, భగవంతుడి సేవ ఉండదు, ఏమీ ఉండదు. కానీ కృష్ణ సంకీర్తన చేస్తే ఈ భౌతిక జగత్తులోనే మనకి పరమ సౌఖ్యం లభిస్తుంది. ఆయన అదే చెప్పారు. భగవంతుడు కృప ఇచ్చినప్పుడు ప్రచేతసులకి, నువ్వు ఈ లోకంలోనే ఉన్నప్పుడు కూడా మీరు ఎన్నో వేల సంవత్సరాలు శక్తి సామర్థ్యాలు కలిగి ఉండి ఎన్నో పరమ సుఖాలను అనుభవిస్తారు ఈ భూమి మీద అని చెప్పాడు. అది వేరే విషయం. వాళ్ళకి అసలు ఆ సుఖాల మీద ఆ ఇంట్రెస్టే లేదు. వాళ్ళు అంతకంటే ఉన్నతులు, అది వేరే విషయం. కానీ భగవంతుడు చెప్పాడు అన్నమాట అలా. అలానే ధ్రువ మహారాజు కూడా చెప్పాడు, నువ్వు భౌతిక లోకంలో భౌతిక సుఖాలను అనిపిస్తూ భౌతికుల పక్కన మధ్యలో ఉన్నా సరే నువ్వు భక్తిలో పురోగతిలోనే ఉంటావు, భక్తిలో ఎప్పుడు పతనం చెందవు అని ధ్రువ మహారాజుకి భగవంతుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడనమాట. అంటే భక్తి జీవితంలో ఉన్నంత మాత్రాన మనకి ఎప్పుడు ఏం కావాలో ఆయనే ఇస్తాడు. అందులో ఏమి అంత మనం టెన్షన్ అక్కర్లేదు. అది లభిస్తుందా లేదా, ఇది లభిస్తుందా లేదా, అదేమైతుందో ఇదేమైతుందో అన్నీ ఆయనే చూసుకుంటాడు. కాకపోతే నువ్వు శరణాగతి పొందాలి. ఎంత శరణాగతి పొందుతావో అంతగా మన జీవితాన్ని ఆయన డ్రైవ్ చేస్తాడు. యత్రేడంతే కదా మృష్టాస్ తృష్ణాయ ప్రశయో యతః నిర్వైరం యత్ర భూతేషు నోద్వేగో యత్ర కశ్చన.
ఆధ్యాత్మిక జగత్తు యొక్క విశుద్ధ కథలను చర్చించినప్పుడు శ్రోతలందరూ సమస్త అత్యాశలను కొద్ది సమయం వరకైనా మరుతురు. అంతేగాక వారు అన్యుల ఎడ వైరమును చూపుట గాని, విద్వేగం గాని, భయం గాని పొందుట గాని జరగదు. స్వయంగా ఆధ్యాత్మిక జగత్తు యొక్క విశుద్ధ కథలు అంటే భగవంతుడి యొక్క కథల్ని మనం ఎప్పుడైతే చర్చిస్తామో మన లోపల ఏదైనా కించిత్ అనర్థాలు ఉన్నా, ఏమిటా అనర్థాలు? కోపము, వైరము, ఉద్వేగము, ఏవైనా అనర్థాలు ఉన్నప్పటికీ ఆ అన్ని అనర్థాల నుంచి బయటపడతాం. అసలు ఎన్ని మర్చిపోతాం. నీకు ఎన్ని సమస్యలైనా ఉండండి, కృష్ణ కథ వినేటప్పుడు గుర్తుండవు. క్లాస్ అయిపోయి హరే కృష్ణ అని క్లాస్కి సెలవు చెప్తే ఏమేమో గుర్తొస్తాయి. క్లాసులో ఉన్నప్పుడు ఒక్కటి గుర్తు రాలేదే అంటే గుర్తురావు. మరి నీకు ఈ ఉద్వేగాలు, భయాలు నీకు వద్దు కదా, గుర్తు రావద్దు కదా. అందుకని ఎక్కువగా కృష్ణ కథ విను, కృష్ణ గుణగానం చేయి, కృష్ణ కీర్తన చేయి, కృష్ణ నామాన్ని జపించు. అందుకనే భక్త ప్రహ్లాదుడు చెప్పాడనమాట. ఏం చెప్పాడంటే సదా సముద్విగ్న దియాత్ అసద్గ్రహాత్. వైకుంఠం అంటే ఉద్వేగరహితం, కానీ భౌతిక జగత్తులో ఎంతో ఉద్వేగం ఉంటుంది. మరి ఇక్కడ ఉన్న జీవులు సదా ఉద్విగ్నులై ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ తీర్చడానికి వాళ్ళకి ఏం కావాలి? స్వయంగా భగవంతుడే కావాలి. భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనాలు కావాలి. ఆయన ఏం చెప్పారంటే భక్త ప్రహ్లాదుడు, వీళ్ళలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క దుఃఖాలన్నీ కూడా పోగొట్టుకొని భగవద్ధామానికి వచ్చినప్పుడు నేను కూడా వస్తా, వాళ్ళకి అంతగా నాకు సేవ చెయ్యాలంది అని ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారనమాట. మనది ప్రహ్లాద్ మహారాజ్ స్థాయి కాకపోయినా వేరే వాళ్ళని మనం ఉద్ధరించలేకపోయినా మనని మనం ఉద్ధరించుకోవాలి. స్వయంగా భగవంతుడే చెప్తున్నాడు, భక్తుల సాంగత్యానికి మించింది లేదు. నేను ఒక్కసారైనా ఈ రోజు భక్తుల సాంగత్యం తీసుకోలేదు, ఏ క్లాసు అటెండ్ అవ్వలేదు అంటే ఆ రోజు పూర్తిగా వేస్ట్ డే అయిపోయింది అనమాట. ఒకరోజు మనం పూర్తిగా వేస్ట్ చేసినాం. మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి, అసలు నేను ఎంతసేపు కృష్ణ చైతన్యంలో ఉంటున్నాను, రోజులో ఎంతసేపు ఉంటా అని భావిస్తున్నాను, ఊహల్లో ఉన్నాను, నిజంగా ఎంతసేపు ఉన్నాను, అది కూడా చెక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆయన సాంగత్యం ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి. నాహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయేషు తత్ర తిష్టామి నారద ఎత్ర గాయంతి మధుభక్త. నా భక్తులు నా గురించి ఎక్కడ గానం చేస్తూ ఉంటారో నేను అక్కడే ఉంటాను అని చెప్తున్నారు. భౌతిక జగత్తులో తోటివాడి ఎడ అసూయలు కలిగి అందరికీ అసూయే ఉంటుంది. కానీ ఇప్పుడైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తామో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే రామ 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 హరే హరే. అలా కృష్ణనామాన్ని జపిస్తే సంకీర్తన యజ్ఞం మన మనసులో ఉన్న అసూయ అనేది పోతుంది. ప్రతి ఒక్కరిలో అసూయ ఉందండి, కొద్దో గొప్ప, అది ఉండబట్టే మనం ఇక్కడికి వచ్చాం. ఆ అసూయ మనం తీసేస్తే భగవంతుడి పట్ల, మన తోటి భక్తుల పట్ల కూడా అసూయ అనేది ఉండదు. తోటి భక్తుల పట్ల, తోటి బంధువుల పట్ల, స్నేహితుల పట్ల కొంచెం అసూయ ఉందంటే భగవంతుడి పట్ల కూడా ఉన్నట్లే. ఎందుకంటే అందరూ కూడా భగవంతుడి యొక్క అంశలే. అందుకని అసూయని పక్కకు పెట్టండి. ఇన్నిసార్లు అసూయ గురించి చెప్తున్నారు అంటే ఇది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం తొలగించుకోవాలి. దాని మీద మనం కొంచెం వర్కౌట్ చేయాలి. ఎలా పోగొట్టుకోవాలి అని ఆలోచించాలి. ఇది మనం చేయవలసిన పని, అసూయని పోగొట్టుకోవడం. ఇది ఒకటి ముఖ్యంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ 36 ఆల్రెడీ 36 అయిపోయిందా మాతాజీ? అయిపోలేదా? ఓకే. యత్ర నారాయణ సాక్షాత్ భగవాన్యాసినాం గతి సంస్తూయతే సత్కదాసు ముక్త సంగై పునః పునః. పవిత్ర నామము యొక్క శ్రవణ కీర్తనలో నెలకొన్న భక్తుల సమక్షంలోనే నారాయణ ఉపస్థితుడై ఉండు. నా నారాయణుడే సన్యాసుల యొక్క చరణమ గమ్యము. ముక్త సంగులైన వారే సంకీర్తన యజ్ఞము ద్వారా దేవదేవుని అర్చించుచున్నారు. నిస్సందేహంగా వారు హరినామమును మాటి మాటికి ఉచ్చరించుదురు. హరినామం యొక్క శ్రవణ కీర్తనలో నెలకొన్న భక్తుల సమక్షంలోనే నారాయణుడు ఉపస్థితుడై ఉంటాడు. ఎందుకంటే హరినామం అంత ముఖ్యమండి, వేరే నామాలు ముఖ్యం కావా? హరినామం ఎందుకు ముఖ్యము? హరినామము అనేది ఆధ్యాత్మికమైనది, భౌతికమైనది కాదు. ఎందుకంటే ఆధ్యాత్మికమైన దేంతో అయినా మనం సాంగత్యాన్ని ఏర్పరచుకుంటే మనలో ఉన్న అనర్థాలు తొలగిపోతాయి. భౌతిక లోకంలో ఉన్న వాటితో సాంగత్యాన్ని ఏర్పరచుకుంటే ఏమవుతుంది? ఎప్పుడో ఒక విధంగా మనకి కొంత దుఃఖాన్ని కలిగిస్తాయి అవి. అందుకని
మనం కేవలం హరినామంతోనే సాంగత్యాన్ని నెరవేర్చుకోవాలి. ఇంకొకటి ముఖ్యమైన విషయం, హరినామమే ఎందుకు మాతాజీ? హరే కృష్ణ మహామంత్రమే ఎందుకు? ఓ గోవింద, కృష్ణ, రామ, లేకపోతే వాసుదేవ, ముకుంద, హరి, అది చెప్పొచ్చుగా. కేవలం హరే కృష్ణ కలియుగానికి మహామంత్రం మొత్తం హరినామాన్ని ఎందుకు? ఇచ్చారు కాబట్టి. చైతన్య మహాప్రభు ఈ కలియుగానికి కలియుగానికి భగవానుడు ఇచ్చినటువంటి చైతన్య మహాప్రభు యుగ చైతన్యుడు కాబట్టి మంత్రం హరినామాన్ని మాత్రమే. ఇచ్చారు కాబట్టి. చైతన్య మహాప్రభు కలియుగ ఇచ్చారు. అయితే దాని యొక్క మహత్తు ఏమిటి? ఎందుకు ఇచ్చారు చైతన్య మహాప్రభు? హరి హరి అంటే హరించుకుపోతాయి, తర్వాత భగవంతుడి నామం మనలో వస్తుంది పాపాలు మనకి కష్టాలు. హరించుకుపోతాయి. అయితే హరి హరే హరి అనండి. హరే హరే నామ కృష్ణ మహామంత్రం ఎందుకు? హరి హరి అనొచ్చుగా. హరే నాకు నామ హరే కృష్ణ నామ హరే రాధారాణి నామైన ద్వారాను కేవలం కలవు గురువు ద్వారా కృష్ణ ప్రేమను పొందాలి. నాచేవ గతిరన్య అవును మాతాజీ. రాధారాణి రాధారాణి కలియుగానికి ద్వారా మళ్ళీ రాధారాణి గురువు ద్వారా మనం కృష్ణ ప్రేమను పొందాలి. మనకి మనంగా పొందాలని ప్రయత్నం చేస్తే ఎప్పటికీ పొందలేము అనమాట. ఆ, ఇంకో ముఖ్య హరే విషయం కృష్ణ వినండి. మాతాజీ. మాతాజీ భగవంతుని చెప్పండి. యొక్క సేవ యొక్క భగవంతుడి యొక్క సేవ కావాలి అంటే మాతాజీ, సేవకుడు లభిస్తుంది. మీరు గోవిందా అన్న సేవిస్తాడు ఇవ్వమంటే. ముఖ్యమైన విషయం. ఎందుకంటే హరే కృష్ణ మహామంత్రమే ఎందుకు అంటే, మీకు ముక్తి కావాలి అంటే ఏ నామాన్ని జపించినా ముక్తి లభిస్తుంది. కానీ హరే కృష్ణ మహామంత్రం అనేది ఏమిటి అంటే కృష్ణ ప్రేమని ఇస్తుంది. కృష్ణ ప్రేమని ఇచ్చేది కేవలం హరే కృష్ణ మహామంత్రం. అందుకే ఎవరికి అర్థమైనా కాకపోయినా, బయట వాళ్ళు ఎవరు ఎలా అన్నా, ఎవరు జపించినా జపించకపోయినా మనం ఎప్పుడు హరే కృష్ణ మహామంత్రమే జపించాలి. ఎందుకంటే కృష్ణ ప్రేమని మనకి ఇవ్వడం కోసం చైతన్య మహాప్రభు వచ్చారు. చైతన్య మహాప్రభు రాకముందు కూడా ఉంది హరినామం, హరే కృష్ణ మహామంత్రం. కానీ చైతన్య మహాప్రభు ఈ నామం ద్వారా ఎలా కృష్ణ ప్రేమ పొందవచ్చో చెప్పారు. మనకి కృష్ణ ప్రేమ కావాలి అంటే హరే కృష్ణ మహామంత్రం ఎలా ఆచార్య చెప్పాలో అలానే కొంతమంది విన్నారు. నేను ఎందుకంటే హరే కృష్ణ మహామంత్రమే చెప్పించాలి, 16 మాలలే ప్రభుపాదుల వారు చెప్పారు, కానీ ఇంతకుముందు ఎవరైనా చెప్పారా? ఈ నామం కాకుండా వేరే నామం చెప్పించిన వాళ్ళు భగవద్ధామం వెళ్ళలేదా అంటే వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, సాయుజ ముక్తి పొందొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ కృష్ణ ప్రేమను పొంది శ్రీకృష్ణ భగవానుడి యొక్క ధామానికి వెళ్ళి అక్కడ ఆయనకు సేవ చేసే భాగ్యం కావాలి అంటే హరే కృష్ణ మహామంత్రమే జపించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి ఎవరు చెప్పారు? ఇది చైతన్య మహాప్రభు. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి సుమేధసః. స్వయంగా చైతన్య మహాప్రభు కలియుగంలో సుమేధసులైన మానవులతోని హరినామ సంకీర్తన ద్వారా అర్చించారు. హరినామ సంకీర్తననే సుమేధసులు అంటే మేధస్సులైన అంటే తెలివి గల వాళ్ళు మానవులందరూ కూడా హరినామాన్నే జపిస్తారని చెప్పారు. ఆయన తర్వాత ఆయన సహచరులు, సేవకులు, అస్త్రములు, పార్షదులు కూడి అందరినీ తీసుకుని వచ్చారు. చైతన్య మహాప్రభు అంటే ఓన్లీ కృష్ణుడు రాలే. ఆయన యొక్క అందరు నిత్య పార్షదుల్ని, సేవకులని, ఆయన అస్త్రాలని, ఆయన సహచరులని అందరినీ తీసుకొని వచ్చి మూకుమ్ముడిగా శ్రీకృష్ణ భగవాన్ అందరికీ తీసుకొని వచ్చి మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, కృష్ణ ప్రేమని పొందండి అని నొక్కి నొక్కి చెప్పేసి మళ్ళీ ఎలా జపించాలో కూడా చూపించి వెళ్ళాడు. చెప్పడమే కాదు, ఎలా జపించాలి చూపించి కూడా వెళ్ళాడు. అందుకని హరే కృష్ణ మహామంత్రమే మనని మనం ఉద్ధరించుకోగల ఏకైక మంత్రం. అది తప్ప వేరే మార్గం లేదు. ఓకే, నెక్స్ట్ 37. తేషాం విచరతాం పద్భ్యాం తీర్థానాం పావనేశ్చయ భీతస్య కిం నరో చేత తావకానాం సమాగమః. దేవాని ఆంతరంగిక సేవకులు, భక్తులు తీర్థస్థానంలో కూడా పవిత్రము చేయి సదుద్దేశము ప్రపంచమంతటను పర్యచించుతుందరు. నిజముగా సంసార భీతులైన వారికి అట్టి కార్యమును ముదమును గూర్చకుండునా. చాలా ఇంపార్టెంట్ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు? అసలు నీ భక్తులు ఉంటారు కదా, నీ ఆంతరంగిక సేవకులు, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఎక్కడికైనా మనం తీర్థస్థానం అని వెళ్తుంటారు కదండి. తీర్థస్థానంలో అది తీర్థం ఎలా అయింది, అది పుణ్యక్షేత్రం ఎలా అయింది అంటే పాదాలు భక్తుల యొక్క కృప వలన. ఎక్కడైతే భక్తులు ఉంటారో అదే తీర్థస్థానం. భక్తులు ఒక ప్రదేశాన్ని తీర్థస్థానంగా మార్చగలరు. మనము తీర్థస్థానం కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. భక్తుల సాంగత్యాన్ని తీసుకుంటే, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం అదే తీర్థస్థానం.
కొన్నిసార్లు మేము అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, అటు ఆ ఊరికి ఈ ఊరికి, ఆ యాత్ర ఈ యాత్ర అని పరిగెడుతూ ఉంటారు. అన్ని యాత్రలకి ఏం పరిగెత్త అవసరం లేదండి. అన్ని ఉన్న యాత్రలు అన్నీ తిరిగితేనే గొప్ప భక్తులు కాదు. నువ్వు ఇంట్లో ఉన్న శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం ఒక 10 నిమిషాలు తీసుకున్నా చాలు. మరి ప్రచేతసులు ఎంతసేపు తీసుకున్నారు శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని? ఎక్కువసేపు ఏం తీసుకోలేదు వాళ్ళు, అయినా వాళ్ళకి ఆ కృప లభించింది. మనము ధ్రువ మహారాజు, ప్రహ్లాద్ మహారాజు ఎంతసేపు తీసుకున్నారు నారద మహాముని యొక్క సాంగత్యం? ధ్రువ మహారాజుకి దారిలో ఒక్క 10 నిమిషాలు మాట్లాడారు అంతే. వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు తపస్సు చేశారు కదా మేడం, 10,000 అలా సంవత్సరాలు తపస్సు చేశారు కాబట్టి వాళ్ళకే ఆ శక్తి వచ్చింది అనుకోవచ్చా? మాతాజీ ముందు వాళ్ళు తపస్సు ముందు ఇది వినండి. వాళ్ళు తీసుకున్న శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం 10 నిమిషాలు తీసుకున్నా శుద్ధ భక్తుడు చెప్పింది చెప్పినట్టు సీరియస్ గా తీసుకొని ఆచరించారు. వాళ్ళ ఎన్ని కృప రోజులు లభించింది. మాతాజీ ధ్రువ మహారాజు ఆచరించింది 5 నెలలే. మనకైపోయి ఆల్రెడీ 4-5 ఏళ్ళు అయిపోయాయి. ఆయన ఆచరించింది 5 నెలలే. ఎన్ని నెలలున్నాము, ఎన్ని సంవత్సరాలు ఉన్నామని కాదు, ఎలా గురువు కృష్ణుడు చెప్పింది, శాస్త్రంలో చెప్పింది మనం ఆచరిస్తున్నాం, ఎంత గురునిష్ట ఉంది, ఎంత శాస్త్రనిష్ట ఉంది. గురువు సాధు శాస్త్రం, గురువు సాధు శాస్త్రం యొక్క నిష్ట మనకుంటే భక్తిలో పురోగతి చెందుతాం. ప్రచేతసులు ఆయన పరమశివుడు వచ్చి 10 నిమిషాలు చెప్పిన తర్వాత కూడా సీరియస్గా తీసుకోకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు చెయ్యాలి. అలా ఆయన ఏం చెప్పారో అలానే చేశారు. అలాంటి భక్తులు ఎక్కడ ఉంటే అక్కడే తీర్థస్థానం. గురు మహారాజ్ యొక్క సాంగత్యం మన ఇంట్లో ఉండి కూడా యూట్యూబ్లో 10 నిమిషాలు క్లాసు విన్నా కానీ ఎక్కువ సాంగత్యం లభించవచ్చు. ఇంట్లోనే ఉండి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం నుంచి, శ్రీల ప్రభుపాదుల వారు రాసినటువంటి పుస్తకాల నుంచి ఎంతో సాంగత్యాన్ని పొందవచ్చు. భక్తుల సాంగత్యంలో మనము కృష్ణ కథని చర్చించవచ్చు. దీనివల్ల వచ్చే ఫలితము ఎక్కడో ఏదో తీర్థయాత్రకి వెళ్ళి గంగలో మునిగినా మనకి రాదు. గంగలో మునిగితే నీ పాపాలు పోతాయేమో, కొన్ని చేసిన పాపాలు, కానీ పాపము చెయ్యాలనే బుద్ధిని మాత్రం గంగా మాత తీసేయలేదు. గంగ పాపాలనే తీస్తుంది. పాపాలు చేయాలనే ఇంటెన్షన్ని తీసేసేదెవరు? కేవలం హరే కృష్ణ మహామంత్రం మాత్రమే. హరే కృష్ణ మహామంత్రం కాకుండా మన సూక్ష్మ శరీరంలో మార్పుని తీసుకొని వచ్చేది కేవలం హరే కృష్ణ మహామంత్రమే. సూక్ష్మ శరీరంలో మార్పు హరే కృష్ణ మహామంత్రం ద్వారా కాకుండా ఏ విధంగా కూడా రాదు. అది ఆధ్యాత్మికమైనది. ఆధ్యాత్మికమైనటువంటి ధ్వని ప్రకంపన. ఆధ్యాత్మికమైన ధ్వని ప్రకంపన, ఒక ధ్వని అనేది ఏదైనా తీసేయగలదు, ఏదైనా మార్చగలదు. ఎలా అంటే మనకి మొత్తం సృష్టి ఎలా ఏర్పడిందండి? ముందే వచ్చింది శబ్దం మాతాజీ, ఓంకారం. శబ్దం. శబ్దం నుంచే అన్నీ సృష్టించబడ్డాయి, అవునా కాదా? శబ్దం నుంచే కదా అన్నీ వచ్చినాయి. అటువంటి శబ్దము ఆధ్యాత్మికమైనది. మరి హరే కృష్ణ మహామంత్రము శబ్దము. శబ్దం నుంచి అన్నీ వచ్చినాయి. మరి శబ్దం మనం ప్యూరిఫై చేయలేదా? శబ్దం అనేది అన్నిటికంటే కూడా సూక్ష్మమైనది. ఇప్పుడు కూడా మనకి సృష్టి జరిగినప్పుడు అన్నిటికంటే సూక్ష్మమైన దాని నుంచి స్థూలమైనది వచ్చింది. ఆ తర్వాత అంతకంటే దాని తర్వాత నెక్స్ట్ అన్నమాట. అతి సూక్ష్మమైనది ఫస్ట్ వచ్చింది. అతి సూక్ష్మమైనది శబ్దం. ఒక శబ్దానికి ఎంత శక్తి ఉందంటే ఎవరైనా ఏదన్నా చెప్తే వింటే మన మొత్తం మన జీవితాన్ని మార్చుకోవచ్చు. శబ్దానికి ఎంతో శక్తి ఉంది. అటువంటి ఆధ్యాత్మికమైన శబ్దము హరే కృష్ణ మహామంత్రం. ఆధ్యాత్మికమైన ధ్వని ప్రకంపన, అది మన జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. మన సూక్ష్మ శరీరాన్ని పరిశుద్ధం చేయగలదు. నీకు ఏమి కావాలో అది ఇవ్వగలదు. కృష్ణుణ్ణి కూడా నీ దగ్గరికి తీసుకురాగలదు. కృష్ణుడు కూడా భక్త వత్సలుడు, భక్త వశుడు. యశోదామాత కృష్ణుణ్ణి బంధించగలిగింది దేంతో? భక్తితో. మరి మనకి యశోదామాత ఎలా భక్తిని చేసిందంటే వాళ్ళు అంతకుముందు ఎన్నో ఏళ్ళు తపస్సు చేశారు. వీళ్ళందరూ నంద యశోదలు, దేవకి వసుదేవులు, ప్రతి ఒక్కరు. బృందాదేవి కూడా ఎన్నో ఏళ్ళు తపస్సు చేసింది.
తులసి మాతగా ఆమె ఆ కృష్ణ సాంగత్యాన్ని పొందడానికి. మరి మనం కూడా ఏం చేయాలి? కేవలం హరే కృష్ణ మహామంత్రమే. అష్ట కష్టాలు పడమని చెప్పట్లే ఆ కృష్ణుడు మనకి. నేను చెప్పాడా కష్టాలు? అక్కడికి వెళ్ళు, ఇక్కడికి లేదు వెళ్ళు. మాతాజీ, చెప్పలేదు. హరే కృష్ణ మంత్రం చేయమని. నీ ఇంట్లో నువ్వుండి 3 పూటలా మంచిగా ముప్పొద్దులా ప్రసాదం తినమ్మా, కడుపు నిండా ప్రసాదం తిను, కథలు విను, నామం జపించు. ఇంకేమైనా కష్టం చెప్పాడా? నువ్వు కథలు బాగా వినేసావు, నీకు బాగా వచ్చేసిందమ్మా, ఒక నలుగురికి చెప్పు. అదే మళ్ళీ కూడా కథే చెప్పమన్నాడు. ఇంకేం కష్టపడమల్లా. అందుకని హరే కృష్ణ మహామంత్రమే మనని ఉద్ధరించేది. అది శుద్ధ భక్తులు ఎవరైతే గోష్ఠానందులు భజనానందులోనే ఉంటారు. భజనానందులు వాళ్ళ భజన వాళ్ళు చేస్తూ వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళకి ప్రచారం చేస్తారు. కానీ గోష్ఠానందులు ప్రపంచం మొత్తం తిరిగి ప్రచారం చేస్తారు. వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాల్ని కృష్ణుడు ఇస్తాడు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ప్రపంచం మొత్తం ప్రచారం చేయమన్నాడు. అందుకని స్వయంగా మనకి చైతన్య మహాప్రభు చెప్పింది మన ప్రభుపాదుల వారు చేసి చూపించారు. ప్రపంచం మొత్తం ప్రచారం చేశారు. ఆ తర్వాత 38 వయంతు సాక్షాత్ భగవన్ వయంతు సాక్షాత్ భగవన్ భవస్య ప్రియస్య సఖ్యో క్షణ సంగమేన సదుశ్చితస్య భవస్య మృత్యోర్ బిషక్తమం త్వాద్యగతిం గతాస్మా. ఇక్కడ చెప్తున్నారు, ఏమంటున్నారు? శివుని యొక్క క్షణమాత్ర సాంగత్యంతే మేము నిన్ను పొందగలిగాము. నువ్వు మా భవరోగాన్ని నువ్వు మూర్తిగా క్లీన్ చేసావు కృష్ణ. మా భాగ్యం వల్ల నీ పాదపర్గాలను మేము ఆశ్రయించగలిగాము. శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం క్షణమాత్రం చాలు. ఎవరైతే ఇప్పుడు ప్రతిరోజు కథలు వినేవాళ్ళు ఉన్నారు, ప్రతిరోజు ప్రభుపాల వారి పుస్తకాలు చదువుతున్నారు, అయినా అందరూ భక్తులు అవుతున్నారా? కారు. కృప ఉన్న వాళ్ళు భక్తులు అవుతారు. ఆయన ఆయన సాంగత్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఎంతో మంది ఎన్నో చెప్పడానికి సిద్ధంగా ఉంటారు, మరి స్వీకరించడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి కదా. ఎంతగా సిద్ధంగా ఉంటామో అప్పుడు వాళ్ళ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. మనం ఏం చేయాలి అంటే శుద్ధ భక్తుని కలిసినప్పుడు మన మైండ్ని క్లోజ్ చేసుకోవద్దు, ఓపెన్గా పెట్టాలి. ఏం చెప్తావో చెప్పు, నేను చెప్పింది నేను స్వీకరిస్తాను అనడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళ యొక్క కృప మన మీద ప్రభావం చూపిస్తుంది. శుద్ధ భక్తులు ఎక్కడ ఉంటే అక్కడే తీర్థస్థానం. భక్తుల్ని కలుసుకోవడానికి, శుద్ధ భక్తుల్ని కలవడానికి, మహారాజుల్ని కలవడానికి ప్రయత్నం చేయండి. తీర్థయాత్రల కంటే కూడా ముఖ్యం. అసలు ఆ తీర్థస్థానాన్ని కూడా తీర్థస్థానంగా మార్చేది శుద్ధ భక్తులే. శుద్ధ భక్తులు వెళ్తేనే గంగ కూడా పవిత్రం అవుతుంది. మళ్ళాంటి వాళ్ళు వెళ్ళి పాపాలు విడిచిపెడితే శుద్ధ భక్తులు వచ్చి ఆ పాపాన్ని స్వీకరించి గంగని పవిత్రం చేస్తారు. అటువంటి శుద్ధ భక్తుల సాంగత్యం ముఖ్యం. వాళ్ళ సాంగత్యం తీసుకోండి, అది చాలా ముఖ్యం. తర్వాత 39-40 యన్న స్వదీతం గురువ ప్రసాదిత విప్రాశ్చ వృద్ధాశ్చ సదానువృత్య ఆర్యానత సుహృతో భ్రాతరశ్చ సర్వాణి భూతాన్య నసూయయైవ యన్న సుతప్తం తపయేతదీశ నిరందసాం కాల మదభ్రమప్సు సర్వం తదేతత్ పురుషస్య భూమ్నౌ వృణీమహేతే పరితోషయనాయ. ఇక్కడ ఏమంటున్నారు? వాళ్ళు మేమేమేం చేశామని చెప్తున్నారనమాట. ఎవరు? ప్రచేతసులు. మేము వేదాధ్యయనం చేశాము, గురువుని ఆశ్రయించాము, బ్రాహ్మణులను భక్తులను వాళ్ళని కూడా ఆశ్రయించి ఆధ్యాత్మికంగా పురోగమించి వృద్ధులని గౌరవించాము. వాళ్ళందరికీ కూడా మేము వందనాలు సమర్పించాము. అదొక్కటే కాదు, సోదరుల ఎడ, మిత్రుల ఎడ, మరెవ్వరి ఎడ అసూయ చూపకుంటిమే. భక్తుల్లో పురోగ చెందితే వాడంత పురోగ చెందాడు, వీడింత పురోగ, అందరి మీద అసూయ అలాంటివి లేవు. ఎవ్వరి పట్ల మాకు అసూయ లేదు. చిరకాలం ఆహారాన్ని త్యజించి జలములో తీవ్ర తపస్సును చేశాం. మా ఆధ్యాత్మిక సంపత్తులన్నిటినీ నీ ప్రీత్యర్థము సమర్పిస్తున్నాం. మీరు చేసిన అన్ని తపస్సుల యొక్క ఫలితాన్ని నీకు సమర్పిస్తున్నాం. ఈ వరమును తప్ప మరేదిని మేము కోరము. ఈ వరాన్ని, ఇవన్నీ నీకు సమర్పించాం కదా. ఏం వరాన్ని కోరుకుంటాము అంటే వాళ్ళు ఇందాకే చెప్పారు. ఏమిటి ఇందాక? భక్తుల యొక్క సాంగత్యం.
అది తప్ప మేము ఇంకొకటి కోరము అని చెప్తున్నారు. 41 మనుస్వయం భూర్భగవాన్ భవశ్చ ఏన్యే తపో జ్ఞాన విశుద్ధ సత్వ అదృష్టపారా అపి యన్మహిమ్నా స్తువన్యదోత్వాత్వ సమం గృణీమః. దేవదేవ తపో జ్ఞాన నిరతులు శుద్ధ సత్వ స్థితిలో పూర్తిగా నెలకొన్న వారును అగు మహాయోగులు జ్ఞానులేగాక మనువు బ్రహ్మ శివుడు వంటి మహనీయులు కూడా నీ మహిమలను శక్తిని పూర్తిగా ఎరగజాలరు. తమ శక్త్యానుసారం వారు నేను ప్రార్థించి ఉండిరి. అటువంటి మహనీయులతో పోల్చినచో తుచ్ఛలమైనప్పటికీ మేమును అదే విధంగా శక్త్యానుసారం నిన్ను స్తుతించదము. ఇది చాలా ఇంపార్టెంట్. మనందరికీ అనిపిస్తుంది ఏమిటి, నాకు అంత బాగా శక్తి సామర్థ్యాలు లేవండి, నేను భగవంతుణ్ణి కీర్తించలేను, నాకు అసలు ఏమీ రాదండి. ఏమీ రాకపోయినా పర్వాలా. ఒక ఏమిటది, స్క్విరల్. స్క్విరల్ అంటే ఉడత. ఉడత యొక్క భక్తిని, ఆయన యొక్క సేవని రామచంద్రుడు స్వీకరించాడు. ఆంజనేయ స్వామి యొక్క భక్తిని, ఆయన శక్తిని, ఆయన సేవని స్వీకరించాడు. అలా అని ఉడత భక్తి అంటే ఉడత యొక్క భక్తిని ఏమన్నా పక్కకు పెట్టాడా? లేదు, ఉడత భక్తిని కూడా స్వీకరించాడు. అలాగే మనలాంటి వాళ్ళం ఉడతలం మనం. మన శక్తి ప్రకారం మనం భగవంతుని స్తుతించినా స్వీకరిస్తాడు, వాళ్ళవే కాదు. మరి అలాంటి వాళ్ళని స్వీకరించినప్పుడు ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో లీలల్ని చేసి భగవద్ధామానికి రమ్మని మనందరినీ ప్రోత్సహించింది ఎవరు? ఆయనే కదా. ఆయన వచ్చి కృష్ణలీలలు చేయకపోతే కృష్ణుని చేరుకోవాలనే కోరిక మనకెందుకు వచ్చేది? మరి నువ్వు వచ్చావు, మమ్మల్ని అందరినీ ప్రేరేపించావు భక్తి చేయమని, మేము చేసావు, ఆరాధించావు నిన్ను, మరి మాకు కృప కూడా ఇవ్వాలి కదా. అందుకని మా శక్తి అనుసారం మేము నిన్ను స్తుతిస్తాం, అయినా సరే మాకు కృపనివ్వు అని అడుగుతున్నారనమాట. గొప్ప గొప్ప వాళ్ళంతా గొప్పగా నిన్ను కీర్తించకపోయినా, నిన్ను ఆరాధించకపోయినా మాకు వచ్చినంత చేశాం స్వామి, మా భక్తిని కూడా స్వీకరించు. 42 నమ సమాయ శుద్ధాయ పురుషాయ పరాయ చ వాసుదేవాయ సత్వాయ తుభ్యం భగవతే నమః. దేవా, శత్రుమిత్రులు లేనందున నీవు ఎల్లరికీ సమానుడవై ఉన్నావు. నీకు శత్రువులు లేరు, మిత్రులు లేరు, అందరికీ సమానంగా ఉన్నావు. నీవు పాపములచే అంటబడవు. నీకేం పాపం? నువ్వు విశుద్ధ సత్వంలో ఉంటావు, నీకు ఎలాంటి పాపాలు ఉండవు. కొంతమంది ఎలా అంటే అజ్ఞానంతో భగవంతుడు చేసే పనులకు కూడా పాపాలను అంటగడతారు. అది తప్పు, ఇది తప్పు అని చెప్తారు. అసలు తప్పు రైటు అనేది లేనే లేదు. భగవంతుడు ఏది చెప్తే, ఏది చేస్తే అదే కరెక్ట్. భగవంతుడు నిందించడం ఆపండి. ఎందుకంటే అది తప్పుగా కనిపించవచ్చు మన కళ్ళకి, ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి. భగవంతుడు ఏం చేసినా అందులో మనకి ఏదో ఒకటి మనకి ఆనందాన్ని ఇస్తాడు. ఆయన ఆనందాన్ని ఎంత పొందుతాడో కానీ ప్రతి ఒక్క దాంట్లో మనకి ఆనందాన్ని ఇస్తాడు. కాకపోతే మన ఆనందం కోసం మనం ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. ఆయనకు ఆనందాన్ని ఇస్తే ఆటోమేటిక్గా మనకు అది లభిస్తుంది. అది ఆటోమేటిక్ బై ప్రొడక్ట్. దాని గురించి నువ్వు కష్టపడక్కర్లా. కృష్ణుని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ప్రతి నిమిషం అదే ఆలోచన ఉండాలి. నీ దివ్యధామం భౌతిక సృష్టికి సర్వదా అతీతమైనది, సర్వత్రా నెలకొన్నవాడు కనుక నీవు పరమ పురుషుడవై వాసుదేవుడిగా తెలియబడి ఉన్నావు. అట్టి నీకు మా వందనములు అని ఫైనల్గా ఆయనకి వందనాలు చెప్తున్నారనమాట. ఎలా? స్వామి, నీవు పాపాలు చెడ్డపడవు, నీకు దివ్య రూపం, నువ్వు ఈ భౌతిక సృష్టికి పరమైన వాడివి, నువ్వు ఆధ్యాత్మిక సృష్టిలో ఉంటావు, ఆధ్యాత్మికమైన వాడివి, నువ్వు అన్ని చోట్ల ఉంటావు. ఇక్కడే ఆధ్యాత్మిక జగత్తులోనే కాదు, సర్వత్రా నెలకొని ఉంటావు పరమాత్మగా. అటువంటి పరమ పురుషుడువైన నిన్ను వాసుదేవుడిగా తెలియబడుచున్నావు, అట్టి నీకు వందనాలు. ఆ పరమ పురుషుడమైన నువ్వు ఎవరో కాదు, నువ్వెవరంటే వాసుదేవుడివే, కృష్ణుడివే. వసుదేవుడి యొక్క తనయుడే వాసుదేవుడు. ఆ కృష్ణుడివే నువ్వు మళ్ళీ ఎవరో అనుకుంటారేమో అని ఫైనల్గా నువ్వే కృష్ణుడివి అని కూడా చెప్పేశారు. చెప్పి ఆయనకి నమస్కారాలు సమర్పించి, అంతా నువ్వే ఉన్నావు, అన్నిటా నువ్వే ఉన్నావు, పరమ పురుషుడివి, నువ్వే వాసుదేవుడివి అని వాళ్ళ యొక్క ప్రార్థన చేసిన తర్వాత మైత్రేయముని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారనమాట. మైత్రేయముని ఏమంటున్నారంటే, విదురా, నువ్వు శరణాగత వత్సలుడివి, భగవానుడివి, ప్రచేతసులు ఆ విధంగా ప్రార్థించి అర్చించిన పిమ్మట మీ అభీష్టము నెరవేరుగాక అని పలికాను. ఏమిటి అభీష్టం? ఏం కోరుకున్నారు వాళ్ళు? నిన్ను ప్రసన్నుని చేసుకోవాలి. ఎప్పుడు నీకు ప్రసన్నం చేయడానికి ఏం చేయాలో అదే చేస్తాం మేము. నిన్ను ప్రసన్నుని చేసుకోవాలి, మళ్ళీ ఆ తర్వాత భక్తుల సాంగత్యాన్ని ఇవ్వు, నిరంతరం భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తుల సాంగత్యం తప్ప మాకు ఇంకేమీ వద్దు
ఆ విధంగానే మేము భక్తిలో పురోగతి చెందాలి అని కోరుకున్నారు. ఒకవేళ బై ప్రోడక్ట్గా ఏమైనా నువ్వు ఇంకా పక్కగా ఇస్తే అది వేరు, కానీ మేం కోరుకునేది ఇదే. ఆల్రెడీ భగవంతుడు అన్ని ఇచ్చాడు, వీళ్ళు ఇది కోరుకున్న తర్వాత మీ అభీష్టం నెరవేరుగాక అని చెప్పి భగవంతుడు అక్కడి నిష్క్రమించాడు. ప్రశేషసులు మాత్రము ఇంకా తనివి తీరా ఇంకాసేపు ఆయన దర్శనం చేసుకోవాలంది, కానీ ఆయన వెళ్ళిపోయారనమాట. ఆయన వియోగాన్ని భరించలేకపోయారు. భగవంతుడికి కూడా భక్తులంటే ఇష్టమే, కానీ ఎంత ఇష్టమైనా ఆయన వైరాగ్యాన్ని ప్రదర్శిస్తాడు. ఎలా చైతన్య మహాప్రభు మనకి మాయాపూర్లో ఆయన ఎప్పుడైతే సన్యాసం తీసుకున్నారో శాంతిపూర్ నుంచి తిరిగిగా పూరి జగన్నాథుడి దగ్గరికి వెళ్ళాలి, పూరి వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు అందరూ ఆపుతారు ఉండమని, కానీ ఆయన నిర్మోహమాటంగా నేను ఇక సన్యాసం తీసుకున్నా ఇక్కడ ఉండకూడదు, గృహస్థుల ఇంట్లో ఉండకూడదు, నేను ఆశ్రమంలో ఉండాలి అని చెప్పి ఇంకా వాళ్ళందరినీ వదిలేసి పూరికి వెళ్ళిపోయారనమాట. అలా ఆయన ఎంతో వైరాగ్యాన్ని కూడా ప్రదర్శించారు. ఈ తర్వాత 44వ శ్లోకం నుంచి 51వ శ్లోకం వరకు ఏం చెప్పారంటే, ఈ ప్రచేతసులు ఇక వాళ్ళు ఏం చేయాలి, సముద్రం నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఇంకా వాళ్ళ నాన్నగారు వీళ్ళు బయటికి రాకముందే ఈ ప్రాచీన బర్హి ఆల్రెడీ అందరినీ విడిచిపెట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. వీళ్ళు బయటకు వచ్చి చూడగానే అన్నీ కూడా స్వర్గం వరకు ఎత్తుగా వృక్షాలన్నీ పెరిగి ఉన్నాయి. ఆ వృక్షం ఎలా ఉన్నాయంటే ధరణంతా కంపేసినట్టుగా ఉన్నాయి. మొత్తం భూమి మొత్తం ఈ వృక్షాలే కప్పేస్తే ఇక మా ప్రజలు ఎలా బ్రతుకుతారు, వాళ్ళు ఎలా వ్యవసాయం చేసుకుంటారని వాళ్ళ కోపం వచ్చి క్రోధాన్ని పూనారు. ఎవరి మీద? ఈ వృక్షాల మీద. ఇక వృక్షాల మీద కోపం వచ్చి వృక్షాలన్నిటినీ కూడా అగ్నితో వాయువుతోని అన్నిటిని వృక్షాలని భస్మం చేయడం మొదలుపెట్టారు. మొత్తం మాడి చేస్తున్నారనమాట. అప్పుడు ఇలా ఇది కరెక్ట్ కాదు కదా, బ్రహ్మదేవుడు వెంటనే అక్కడికి వచ్చాడు. ప్రాచీన బర్హిషదుడి యొక్క పుత్రులైన ప్రచేతసుల దగ్గరికి వచ్చి ఇంకా వాళ్ళని శాంతపరచడం ప్రారంభించాడు. ఎందుకంటే వాళ్ళని శాంతపరచడం ఆయన డ్యూటీయే, ఆయనే చూసుకోవాలన్నమాట ఈ భౌతిక జగత్తుని. అందుకని అలా ఆయన చేస్తూ ఉంటే ఇంకా ఈ వృక్షాలు భయపడిపోయాయన్నమాట. వెంటనే భయపడిపోయి ఏం చెయ్యాలా అని వాళ్ళు ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, మీ పుత్రికను వాళ్ళకి ఇవ్వండి అని. అప్పుడు ఏం చేశాడు, ఆ కండు మహర్షి ఆ ప్రమ్లోచన యొక్క పుత్రిక అయినటువంటి వాళ్ళ పుత్రికని వీళ్ళకిచ్చి వివాహం చేసుకుంటారనమాట. వివాహం చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది, అప్పుడు వాళ్ళకి ఆ కన్యని వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి దక్షుడు బ్రహ్మ యొక్క స్తుతుడు గర్భంలో ఆమె గర్భం ధరిస్తుంది. దక్షుడు పుడతాడు. ఎప్పుడు దక్షుడు? స్వయంభూమను కాలంలో ఉన్న దక్షుడు అప్పుడు శివుణ్ణి నిందించడం వలన ఆయనకి ఇంకా భగవద్ధామని వెళ్ళడానికి అర్హత లేక మళ్ళీ పుట్టాల్సి వచ్చింది. మళ్ళీ ఇది ఎప్పుడు జరిగిందండి? ఇది ఎప్పుడంటే చాక్షుష మన్వంతరం 6వ మన్వంతరంలో జరిగింది. 6వ మన్వంతరంలో మళ్ళీ దక్షుడు ఈ ప్రచేతసుల యొక్క గర్భంలో జన్మించాడనమాట. జన్మించిన తర్వాత ఏం జరిగింది, ఇంకా ఆయన సంతానాన్ని కలదు. దాని పూర్వదేహం నశించినప్పటికీ దక్షుడు భగవత్ ప్రేరణచే కోరిన జీవన సృష్టిని చాక్షుష మన్వంతరమున కావించెను. జీవన సృష్టి కోరుకున్నాడు బ్రహ్మదేవుడు అంత శక్తి సామర్థ్యాలు కలిగి జన్మించాడంట. ఆయన కరుణచే జీవన సృష్టిని చాక్షుష మన్వంతరమున కావించెను. మనకి మనువులు 14 మంది మనువులు ఉన్నారు. 14 మంది మనువుల్లో చాక్షుష మనువు అంటే 6వ మనువు అనమాట. ఇప్పుడు మనం ఉన్న మనువంతరము, ఇప్పుడు మనం ఉన్నది వైవస్వత మనువు యొక్క కాలం, 7వ మనువు కాలంలో ఉన్నాం. ఆ తరువాత ఇంకేం జరిగింది, దక్షుడు అద్వితీయమైన దేహ తేజస్సుతే అందరి యొక్క తేజస్సుని కప్పివేశాడు. సకామ కర్మలు చేస్తూ ఎంతో నిష్ణాతుడై దక్షుడు బ్రహ్మ యొక్క కృప వలన, బ్రహ్మ ఇచ్చిన ఆశీర్వాదం వలన బ్రహ్మ అంత శక్తి సామర్థ్యాలు కలిగి ఆయన ఎంతో సృష్టి చేశాడనమాట. సృష్టి చేస్తే బ్రహ్మ అతని జీవుల సృష్టి పోషణ కార్యం నియుక్తిని చేసెను. అంటే ఆయన దక్షుడు కాబట్టి ఆయన మనువు కాలంలో వచ్చాడు, అంటే ఎంతో దక్షత కలిగిన వాడు, మొత్తం రాజ్యభారం అంతా ఆయనదే. అందుకని జీవుల యొక్క సృష్టి పోషణ కార్యక్రమాలన్నింటినీ కూడా దక్షుడు నిర్వహిస్తూ ఇంకా వేరే ప్రజాపతులను కూడా ఆయన వాళ్ళను కూడా ఎక్వైర్ చేసుకున్నాడు. అంటే వాళ్ళు కూడా ప్రజాపతులుగా ఉంటూ ఆయనకి సహాయం చేశారనమాట ప్రజల్ని పోషించే విషయంలో. ఈ విధంగా ప్రచేతసులకి దక్షుడు జన్మించాడు.
ఆయన సృష్టి కార్యాన్ని సాగించాడు. ఆ తర్వాత ఎప్పుడో అప్పుడు చేయాలనుకున్న సృష్టి కార్యం ఇప్పుడు కూడా చేశారనమాట. ఆయన బ్రహ్మదేవుడి యొక్క ఆదేశాన్ని పాలించి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. స్వయంగా ప్రచేసతులేమో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ దక్షిణ వారు మళ్ళీ సకామ కర్మలు చేశారా ఆయన పుట్టిన తర్వాత? అలా ఆ. ఎందుకని భక్తి చేసే స్థాయికి వెళ్ళలేదా? ఓకే మాతాజీ, ఇంకా ఆయన ప్యూరిటీ రాలేక సకామ కర్మలు చేశారా మాతాజీ? అలా అని కూడా చెప్పలేం మాతాజీ, ఎందుకంటే సకామ కర్మలు చేశాడు. ఆయన సృష్టి చెయ్యాలి అనుకున్నారు కదా, దానికోసము యజ్ఞయాగాలు చేస్తారు. యజ్ఞయాగాదుల ద్వారా ఆయన చేసేది అది సకామ కర్మే అవుతుంది. యజ్ఞయాగాలన్నీ సకామ కర్మలు. ఎందుకంటే నేను ఇది చేస్తాను, నాకు ఈ ఫలితం కావాలి. ఆ విధంగా ఇంకా చేసే అప్పటికి యజ్ఞయాగాలన్నిటిని కూడా సకామ కర్మలే అంటారు. అయితే భగవంతుణ్ణి సంతృప్తి పరచడానికి చేసేది మాత్రమే భక్తి అవుతుంది. మనం ఈ ఒకవేళ ఆయన సృష్టి యజ్ఞయాగ కార్యం చేయడానికి కోసము ఆయన బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆయన బాధ్యతను నిర్వర్తించడం కోసం ఆయన చేశాడు కదా, అందుకని ఆయన సకామ కర్మలు చేశాడు అనమాట. కాకపోతే ఓకే ఆ మాతాజీ. ఆయన ఎప్పుడైతే శివుడి యొక్క కృపతోని ఆయన మనసులో హంబుల్నెస్ వచ్చింది, ఆ తర్వాత ఆయన భక్తుడు కూడా అయ్యాడు. కానీ ఇక్కడ మాత్రము సృష్టి పోషణార్థం సకామ కర్మలు చేశాడు. అంటే మాతాజీ హరే కృష్ణ, ఇప్పుడు ఇప్పుడు ఆ యజ్ఞయాగాలు చేసినా కృష్ణుడికి అర్పిస్తూ గనుక చేసినా కూడా అది సముచితం కాదా మాతాజీ? ఇప్పుడు వాళ్ళు చేసేది మాతాజీ, ప్రతి ఒక్కరు కూడా చేసేది విష్ణువు యొక్క ప్రీత్యర్థమే. కానీ విష్ణువు ప్రీత్యర్థం చేసినా కానీ వాళ్ళ మోటివ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ సృష్టి చేయాలి, ఈ యజ్ఞం చేస్తున్నాను, దీనికోసం చేస్తున్నాను, ఒక కోరిక కూడా ఇమిడి ఉందన్నమాట. శాస్త్రాలకు అనుగుణంగానే కానీ కోరిక అక్కడ చెయ్యాలి అని ఆ కోరిక కృష్ణుడికి ఏంటి, నేను ఈ అర్పిస్తుంది. సృష్టి చేయాలి కాబట్టి నాకు ఈ కోరిక కోసం నేను చేస్తున్నాను. కేవలం విష్ణువుని ప్రసన్నం చేయడం కోసమే చెయ్యట్లేదు వాళ్ళు. విష్ణువుని ప్రసన్నం చేసుకొని ఈ కోరిక నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే మాతాజీ. సో అక్కడ రజోగుణాన్ని ప్రదర్శించాలి. రజోగుణాన్ని ప్రదర్శించాలి అని కాదు, అది చెయ్యాలి, ఆయన బాధ్యత కాబట్టి చేశారు. రజోగుణం కూడా ఉండవచ్చు, శుద్ధ సత్వ గుణాల్లో ఉన్నారు అని ఏం చెప్పుకోలేము. రజోగుణం కూడా ఉండవచ్చు. లేకుండా సృష్టి కార్యం చేయలేరు కదా. సృష్టి కార్యం చేయాల్సిన బ్రహ్మదేవుడు కూడా రజోగుణానికి అధిపతి, ఆయనలో కూడా కొంత గుణం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ, చాలా చక్కగా చెప్పారు మాతాజీ, చాలా వివరంగా.